మావోయిజం లేదా మావోయిస్టులు లేదా మన రెగ్యులర్ భాషలో మాట్లాడుకునే నక్సలైట్లు. ఈ నక్సలైట్లు అనే పదాన్ని మనం రెగ్యులర్‌గా వింటూనే ఉంటాం. ముఖ్యంగా చెప్పాలంటే 1990లో పుట్టిన తర్వాత అందరికి గూడా మావోయిస్టులన్నా, నక్సలైట్లన్నా ఒక ఐడియా ఉంటుంది. ఈ జనరేషన్‌లో ఉన్న వాళ్ళకి నక్సలైట్లన్నా, మావోయిస్టులన్నా చాలా తక్కువ మందికి ఐడియా ఉంది. అంటే ఒక రకంగా చూస్తున్నట్లయితే వీళ్ళ ప్రభావం తగ్గుతూ వస్తుందా అని గూడా చాలా మందికి అనుమానం కలుగుతూ ఉంది. సో, ఈ నక్సలైట్‌ల గురించి మాట్లాడుకుంటే, ఒక వర్గానికి వీళ్ళు దేవుళ్ళతో సమానం. అండ్ ఇంకొక వర్గానికి వీళ్ళు దేశ విద్రోహ శక్తులు. ఒక రకంగా చెప్పాలంటే, రీసెంట్‌గా అమిత్ షా గారు గూడా అన్నారు. 2026 తర్వాత అసలు నక్సలైట్లు అన్న పదం ఎక్కడ వినపడదు, కనపడదు అని. సో, మరి నిజానికి ఈ నక్సలైట్లు నిజంగా హీరోలా? లేకపోతే నిజంగానే దేశ విద్రోహ శక్తులా? నమస్తే. స్క్వేర్ టాక్స్‌కి స్వాగతం. నేను మీ పవన్ కృష్ణ. అండ్ ఇవాళ మనతో పాటు దీని గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ జయసింహ చతుర్వేది గారు. నమస్తే సార్. వెల్కమ్. నమస్తే. సో సార్, డైరెక్ట్ స్ట్రెయిట్ టు ద పాయింట్. మీ దృష్టిలో నక్సలైట్‌లంటే హీరోలా? లేకపోతే విలన్‌లా? యాక్చువల్‌గా సినిమాలో మాత్రమే హీరోలు, విలన్లుంటారు. నిజ జీవితము సినిమా కాదు కాబట్టి, నిజ హ్మ్. జీవితంలో విలన్ లక్షణాలున్న హీరోలుంటారు. హీరో లాంటి ఆదర్శాలు, అభ్యుదయ భావాలున్న విలన్లు గూడా ఉంటారు. ఓకే. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే, ఈరోజు మనం మావోయిస్టులు అంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇంతకుముందు నక్సలైట్లు అనేవాళ్ళని అనేవాళ్ళు వాళ్ళు. వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే, మనం ఇంట్రోలో చెప్పుకున్నట్టుగా, వీళ్ళు కొంతమందికి చాలా ఇష్టం. రైట్. అట్ ది సేమ్ టైమ్ కొంతమందికి చాలా వ్యతిరేకం. దీన్ని బ్రాడ్‌గా మాట్లాడుకున్నప్పుడు లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. రైట్. లెఫ్ట్ వింగ్ వాళ్ళకి అంతో ఇంతో నక్సలైట్స్ మీద, మావోయిస్టుల మీద సానుభూతి ఉంటుంది. అనుకూలమైన అభిప్రాయం ఉంటుంది. హ్మ్. మళ్ళీ కమ్యూనిస్టులు మన లెఫ్టిస్టుల్లో కూడా ఓట్స్ తీసుకొని గెలిచి డెమోక్రటిక్ ప్రాసెస్‌లో పాల్గొనే సీపీఎం, సీపీఐ లేకపోతే ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మళ్ళీ మావోయిస్టులకు వ్యతిరేకమే. రైట్. బికాజ్ వీళ్ళు ఓట్లడిగి అధికారంలోకొచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్‌లు అవుతున్నారు గాబట్టి, హ్మ్. వీళ్ళు గన్నులు పట్టుకొని తిరిగి సాయుధ పోరాటం చేయడాన్ని వ్యతిరేకిస్తారు. సో, సీపీఐ, సీపీఎం వ్యతిరేకిస్తుంది. వీళ్ళు కమ్యూనిస్టులే కానీ మావోయిస్టులు కూడా కమ్యూనిస్టులే. వీళ్ళల్లో ఎవరు రియల్ కమ్యూనిస్టులనేది కూడా ఒక పెద్ద చర్చ. అదెప్పుడు జరుగుతూ ఉంటుంది. అవును. మేమే రియల్ కమ్యూనిస్ట్ అని మావోయిస్టులు చెప్తారు. కాదు మేము ప్రజా పోరాటాలు చేస్తున్నాము, ధర్నాలు, రాస్తారోకాలు చేస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకుంటూ మన సిపిఐ, సిపిఎం పార్టీల గురించి చెప్పుకుంటే తెలుసు కదా! బీజేపీతో తప్ప ఇప్పటివరకు అందరితో పొత్తులు పెట్టేసుకున్నారు వాళ్ళు. అవును. కాబట్టి ఇట్లా అందరితో పొత్తులు పెట్టుకున్న మీరు నిజమైన కమ్యూనిస్టులు కాదు. సాయుధ పోరాటం చేస్తున్న మేమే రియల్ కమ్యూనిస్ట్ అని మావోయిస్టులు చెప్తుంటారు. హ్మ్. అసలు వీళ్ళ గురించి వీళ్ళిప్పుడు ఆహ్, కమ్యూనిస్టులు అనేవాళ్ళు అదే మావోయిస్టులు అనేవాళ్ళు మంచివాళ్ళా? చెడ్డవాళ్ళా? అనేది క్వెషన్ కదా! ఇది రైట్. మనకు క్లారిటీ రావాలంటే ఒకసారి మనం చరిత్రలోకెళ్ళాలి. హ్మ్. అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఇదంతా? ఇప్పుడు 1947 ఆగస్ట్ 15కి ముందంటే మనం బ్రిటిషర్స్‌తో పోరాడుతాం. అవును. బ్రిటిషర్స్‌తో పోరాడడానికి భగత్ సింగ్ గావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ గావచ్చు, ఈవెన్ సుభాష్ చంద్రబోస్ కావచ్చు వీళ్ళంతా గన్స్ పట్టుకొని పోరాడారు. రైట్. అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు బాణాలు పట్టుకొని పోరాడారు. అవును. ఏ టైంకి తగ్గట్టుగా వాళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు గుర్రం ఎక్కి కత్తితో పోరాడారు. కానీ తర్వాత ఎక్కువ వరకు మన పాపులర్ అండ్ మన టెక్స్ట్ బుక్కుల్లో గూడా ఎక్కువ చెప్పేదేంటంటే అహింసావాదంతో గాంధీ, నెహ్రూ మనకు స్వాతంత్రం తీసుకొచ్చారని జెప్తారు. అవును. దాని మీద మళ్ళీ డిబేట్ ఉంది. సాయుధ పోరాటం చేస్తే మనకు స్వతంత్రం వచ్చిందా? లేకపోతే అహింసావాదంతో అహింసావాదం. చేస్తే అవును. వచ్చిందా? అవును. చాలా మంది చెప్తుంటారు. అంటే ఒక వర్గం వాళ్ళు ఆహ్, సుభాష్ చంద్రబోస్ గారి వల్లే మొదలైంది అంటారు. ఇంకొంతమంది లేదు మహాత్మా గాంధీ అంటారు. 2 మన దేశంలో గాంధేయవాదులు గాంధీని సమర్థిస్తారు. సుభాష్ చంద్రబోస్ తీసుకొచ్చాడని చెప్పేవాళ్ళు గూడా ఉంటారు. మన దేశంలో ప్రాబ్లమ్ ఎట్లున్నా, మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి బ్రిటిష్ ప్రధాని అట్లీ హ్మ్. ఆయనే స్వయంగా మేము సుభాష్ చంద్రబోస్ ఒత్తిడి వల్లే స్వతంత్రం ఇవ్వాల్సొచ్చింది. గాంధీజీ చేసిన అహింసా పోరాటము క్విట్ ఇండియా 1942లో జరిగింది. అవును. 1947 వరకు మనకు స్వతంత్రం రాలేదు. సో, క్విట్ ఇండియా వల్లనో, లేకపోతే ఇంకా దేని వల్లనో ఆహ్, ఏమంటారు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బట్టలు, సర్టిఫికేట్‌లు, స్కూల్ పుస్తకాలు తగిలిబెట్టేస్తేనో రాలేదు స్వతంత్రం అని బోస్ అభిమానులు జెప్తారు. లేదంటే భగత్ సింగ్ అభిమానులు జెప్తారు. దీని మీద భిన్నాభిప్రాయాలున్నాయి. మనము ఎవరిని ఆహ్, సమర్థించాల్సిన అవసరం లేనప్పటికీ అదే పరిస్థితి నక్సలైట్స్ విషయంలో గూడా వస్తుంది. వీళ్ళ పట్ల గూడా 2 డిఫరెంట్ ఒపీనియన్స్ చాలా బలంగా వినిపిస్తూ ఉంటాయి. అవును. అయితే మధ్యలో ఏం జరిగిందంటే 1947
ఆగస్ట్ 15 రోజు మనకు స్వతంత్రం వచ్చింది. వల్లభాయ్ పటేల్ సంస్థానాలన్నిటిని విలీనం చేయడం జరిగింది. రైట్. తెలంగాణలో నిజాంకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్న వాళ్ళు కూడా తర్వాత ఆపరేషన్ పోలో తర్వాత క్రమక్రమంగా ఆయుధాలు వదిలేసి నార్మల్ జనజీవన స్రవంతిలోకి వచ్చేసి కలిసిపోవడం జరిగింది. 1947 నుంచి 1967, 65 వరకు నిజానికి సాయుధ పోరాటాలు అంటే రికార్డెడ్‌గా లేవు. అక్కడో ఇక్కడో ఏదో ఒకటి జరుగుతూ ఉండొచ్చు. కానీ 1960s తర్వాత 65 తర్వాత బెంగాల్‌లో నక్సల్బరీ అనే ఒక గ్రామం నుంచి మొదలైంది. అందుకే మనం నక్సలైట్స్ అంటాం. ఓకే. నక్సల్బరీ నుంచి మొదలైంది. నక్సల్బరీ. ఓకే. బెంగాల్‌లో ఒక గ్రామం పేరు నక్సల్బరీ. హుహు. అక్కడ ఈరోజు మనం సిపిఎం పార్టీ అంటున్నాం కదా! ఆ సిపిఎం పార్టీకి చెందిన వాళ్ళే చార్ మజుందార్ అని చెప్పేసి ఇట్లా కొంతమంది నాయకులున్నారు. ప్రధానంగా చార్ మజుందార్ అనే ఆయన ఈ సైద్ధాంతిక ఆహ్, ఇది ఏమంటారు ఫిలాసాఫికల్ బేస్ మొత్తం నక్సలిజానికి ఆయన ఇచ్చారనమాట. ఆయన రాసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డాక్యుమెంట్స్‌లోంచే నక్సలిజం పుట్టింది. ఓకే. ఎందుకు పుట్టింది? మనం చాలా డీప్‌గా ఆయన ఏం జెప్పారు అవన్నీ శాస్త్రీయంగా మాట్లాడుకునే పని లేకున్నా గూడా సింపుల్ రీజన్ ఏంటంటే స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత బెంగాల్‌ని కాంగ్రెస్ పరిపాలించింది. కాంగ్రెస్ తర్వాత కమ్యూనిస్టులొచ్చారు. హ్మ్. కమ్యూనిస్టులొచ్చి కూడా వాళ్ళు 30 సంవత్సరాలు పరిపాలించినాక మమతా బెనర్జీ వచ్చింది. ఇది మనకు బ్రాడ్‌గా తెలిసిన హిస్టరీ. కానీ కమ్యూనిస్టులు ఉన్నప్పటికీ కూడా బెంగాల్‌లో, కోల్‌కత్తాలో దే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలో ఆహ్, కమ్యూనిస్టు పాలన కొనసాగుతున్నప్పటికీ పల్లెటూర్లలో ల్యాండ్ లార్డ్స్ జమీందారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పీడన రైతులకి వాళ్ళ పీడన నుంచి విముక్తి కలగలేదు. సో, పేద రైతులు, మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ధనికులు లేదంటే సంపన్నులు ఆహ్, అగ్రవర్ణాల వాళ్ళు వీళ్ళు దోచుకోవడం అనేది ఆగలేదు. కమ్యూనిస్టుల పాలనలో కూడా. అప్పుడు సిపిఎంలోనే ఉన్న ఒక వర్గం చార్ మజుందార్ నాయకత్వంలో ఒక వర్గం ఏంటంటే, మనం బలవంతంగా భూములు ఎక్కువ ఉన్న వాడి దగ్గర నుంచి లాక్కొని భూములు లేని వాడికి ఇద్దామన్నాడు. ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ అన్నమాట. ఓకే. నెహ్రూ కాలంలో అంతకుముందు వినోబా భావే చేసింది కూడా ఇదే. కానీ ఏంటంటే ఆయన అహింసా మార్గంలో వెళ్ళి ఓ ఊరూరు తిరిగి మీరు భూములు మాకివ్వండి అని పెద్ద పెద్ద భూములునంటే ఎక్కువ ఎకరాల భూములున్న వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని, ఆసాముల దగ్గర నుంచి వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ పేదలకు పంచడం అనేది జరిగింది. ఓకే. అందులో కొంత వరకు పేదలకు భూములు వచ్చిన మాట నిజమే. కానీ చాలా వరకు దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి. ఎందుకంటే వినోబా భావే చేసిన ఉద్యమం ఒకవేళ సక్సెస్ అయ్యుంటే ఈరోజు మన దేశంలో ఒక్కొక్కరి దగ్గర ఇన్నిన్ని వేల ఎకరాల భూములు ఉండకూడదు. ఉండవు. అట్లనే కొందరి దగ్గర మొత్తమే భూమి లేని పరిస్థితి కూడా ఉండొచ్చు. హ్మ్. ఇప్పుడు చాలా ఊర్లలో దళితులకు భూములుండవు. లేదంటే కులాలనే కాదు. కొన్నిసార్లు అగ్రవర్ణాల్లో కూడా పేదలుంటారు. వాళ్ళకి కూడా భూములుండవు. కానీ భూములు ఎవరి దగ్గరైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఎకరాలుంటాయి. 100 ఎకరాలు, 200 ఎకరాలు భూములుంటాయి. ఈ పరిస్థితి మనకు మధ్యయుగాల్లో అంటే లాస్ట్ 1000 ఇయర్స్, 1500 ఇయర్స్‌లో అది క్రమక్రమంగా పోగవుతూ వచ్చింది. రాజుల కాలంలో కావచ్చు, తర్వాత ముస్లిం దండయాత్రలు, క్రిస్టియన్ పాలన అదే బ్రిటిషర్ల హ్మ్. పాలన ఈ టైంలో అనేక అవకతవకలు చారిత్రక హ్మ్. విషాదాలు, చారిత్రక సంక్షోభాల వల్ల కొందరి దగ్గర భూమి ఎక్కువ పోగేది. ఓకే. అది స్వతంత్రం వచ్చినాక ఎంతకు తేలలేదు. నెహ్రూ కాలంలో గాని, ఆ తర్వాత గాని ఎక్కడ మళ్ళీ భూమిని రీడిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి ప్రభుత్వం చేయలేదు. నెహ్రూ సోషలిస్ట్ అని చెప్పుకున్నప్పటికీ ఆయన ధనికుల నుంచి భూమిని తీసుకొచ్చి, భూస్వాముల నుంచి భూమిని తీసుకొచ్చి పేదలకిచ్చే ప్రయత్నం చేయలేదు. హ్మ్. చేస్తే తన పదవి పోతుందనే క్లారిటీ ఆయనకుంది కాబట్టి చేయలేదు. రైట్. ఎందుకంటే అది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే భూములు ఎక్కువ చేతిలో ఉన్నవాడిదే పవర్ ఊర్లో. అవును. భూస్వామికి పవర్. ఆ భూస్వామిని డిస్టర్బ్ చేసి పేదలకు భూములు పంచిపెట్టే సాహసము కేంద్ర స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో నెహ్రూ గాని, కాంగ్రెస్ గాని చేయలేదు. హ్మ్. వినోబా భావే ద్వారా కొంతవరకు భూములు వచ్చినాయి. అటు ఇటు మార్పులు జరిగినాయి. కానీ అదంతా అహింసాయుతంగా జరిగింది. ఇప్పుడు 1960స్‌లో నాకు చార్ మజుందార్‌తో సహా కొంతమంది చెప్పిందేంటంటే ఆహ్, గన్ను ఎక్కుపెట్టి భూస్వాముల్ని బెదిరించి, లొంగదీసుకొని, వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకొని రీడిస్ట్రిబ్యూట్ చేద్దామన్నారు. మళ్ళీ పంచిపెడదాం, పేదలందరికీ పంచిపెడదామని. మరి దీనికి ప్రేరణ ఎక్కడిది? దీనికి ప్రేరణ భారతదేశంలో లేదు. చైనాలో ఉంది. మావో జెడాంగ్ ఉన్నారు గదా! మనం యాహ్! ఇప్పుడు మావోయిజం అనే పేరు కూడా అందుకే అక్కడి వచ్చింది. నుంచి వచ్చింది. మావో. ఈ మావో జెడాంగ్ అనే ఆయన చైనాలో రాజుల పాలన పోయిన తర్వాత ప్రజాస్వామ్య పాలనొచ్చింది. హ్మ్. ఆ ప్రజాస్వామ్య పాలన అస్తవ్యస్తంగా ఉండి అవినీతిమయంగా మారిపోవడంతోని, ఆ ప్రజాస్వామ్య పాలనకు వ్యతిరేకంగా, డెమోక్రసీకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ ఎజెండాతో ఆయన పనిచేసి ది గ్రేట్ మార్చ్ అని ఒక పెద్ద ఆహ్, అంటే ఏమంటారు ఊరూరు తిరుగుతూ తన అనుచరులను పెంచుకుంటూ హింసాయుతంగా, హింసాత్మకంగా ఎక్కడికక్కడ భూస్వాముల నుంచి భూములు లాగేసుకొని
అది మళ్ళీ పేదలకు పంచే పని కొంతవరకు చేయడం జరిగింది. అంటే అక్కడ ఒక రకంగా సాయుధ పోరాటం మొదలైంది అనుకోవచ్చు. అంతే సాయుధ పోరాటమే జరిగిందక్కడ. వెపన్స్ అయితే మావో వచ్చేసినాయి. ఓకే. మావో యొక్క అనుచరులు ఒక్కొక్క ఊరు దాటుతూ వచ్చినప్పుడల్లా, ఆ ఊర్లో ఉన్న పెద్ద భూస్వాములు ఎవరుంటారో వాళ్ళందరిని టార్గెట్ చేయడం జరిగింది. హ్మ్. ఆ విధంగా ఒక కమ్యూనిస్ట్ పాలనకి బీజం పడింది. ఈ రోజు కూడా మనం కమ్యూనిస్ట్ చైనాని ఎందుకు చూడగలుగుతున్నాం అంటే, మావో చేసిన హింసాత్మక యుద్ధం. అంటే దాంట్లో రక్తపాతం జరిగిందంటారా? ఖచ్చితంగా చాలా రక్తపాతం జరిగింది. ఎందుకంటే మావోని ఎదిరించే వాళ్ళు కూడా ఉంటారు కదా! ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ భూములు లాక్కుంటున్నారంటే రైట్. ఈజీగా ఎవరు ఇచ్చేస్తారు? కొంతమంది ఇవ్వచ్చు. కొంతమంది ఇవ్వచ్చు. కానీ మేజర్‌గా అయితే హింస జరిగింది. కమ్యూనిజం నమ్మేది కూడా అది. కార్ల్ మార్క్స్ రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో నుంచి కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే, హింసాత్మకంగా సాయుధ పోరాటం చేసి పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే పీడింపబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూస్వాముల నుంచి కావచ్చు, లేకపోతే రాచరికం ఉంటే రాజుల నుంచి కావచ్చు, అధికారాన్ని తీసుకోవాలి అని చెప్తారు. అవును. ఇప్పుడు ఈ ప్రేరణతో 1960స్‌లో స్టార్ట్ అయినప్పుడు మరి వీళ్ళు ఎవరితో పోరాడాలి? బెంగాల్‌లో నక్సలిజం స్టార్ట్ అయితే బెంగాల్ ముఖ్యమంత్రితో పోరాడాలి. అవును. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక నక్సల్బరి అనే గ్రామంలో భూములు తీసి మేము అందరికీ పంచేస్తామంటే వెంటనే వచ్చేది ఎవరు? పోలీసులు ప్రభుత్వం. వస్తారు. బెంగాలీ పోలీసులు వస్తారు. ఆ బెంగాలీ పోలీసులను పంపించేది ఎవరు? హోంమంత్రి పంపిస్తాడు. హోంమంత్రి పైన కూర్చున్న ముఖ్యమంత్రి ఎవరు? కమ్యూనిస్టే. సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం అది. ఓకే. సో, ఇప్పుడు నక్సల్బరీలో నక్సలిజం మొదలైనప్పుడు మొదటి యుద్ధం ఎవరి మధ్య జరిగింది అంటే, అప్పటికి బీజేపీ లేదు. 1980స్‌లో కదా బీజేపీ వచ్చింది. 1960స్‌లో రైట్ వింగ్ ప్రభుత్వం ఏం లేదు. బెంగాల్‌లో లెఫ్ట్ వింగ్ ప్రభుత్వం ఉంది. సో ఇట్స్ లెఫ్ట్ వింగ్ ప్రభుత్వం ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్‌తో పోరాడిందనమాట. సో ఇట్స్ లైక్ ఏ కమ్యూనిజం వర్సెస్ కమ్యూనిజం. కమ్యూనిజం వర్సెస్ కమ్యూనిజమే. బట్ సాఫ్ట్ కమ్యూనిజం వర్సెస్ హార్డ్ కమ్యూనిజం అండ్ ఎలక్టోరల్ కమ్యూనిజం వర్సెస్ ఎక్స్‌ట్రీమ్ కమ్యూనిజం. ఎక్స్‌ట్రీమ్ కమ్యూనిజం. సిపిఐ, సిపిఎం, జ్యోతి బసు, తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య వీళ్ళందరూ నమ్మింది ఏంటంటే ఓట్లు అడగాలి, సీట్లు పెంచుకోవాలి, తద్వారా పేదలకు మంచి చేయాలనుకున్నారు. చెయ్యలేదు కాబట్టి నక్సలిజం వచ్చింది. సో, కమ్యూనిజం ఫెయిల్ అవ్వడం వల్ల ఎక్స్‌ట్రీమ్ కమ్యూనిజం తలెత్తింది బెంగాల్. వెంటనే ఏమైంది? వాళ్ళు తమ తరఫున పోరాడతామంటే పేదలు ఎవరి వెంటైనా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకది జీవన్మరణ సమస్య. అవును. కనీసం ఒక ఎకరం భూమి కూడా లేకుండా 1960స్‌లో ఇప్పట్లాంటి కార్పొరేట్ జాబ్స్ లాంటివి ఏమీ లేనప్పుడు వాళ్ళ బతుకు తెరువే వ్యవసాయం. ఆ వ్యవసాయము కావాలంటే భూమి ఉండాలి. ఆ భూమి మేము తిరిగి పంచుతాం మీకు అని ఎవరైనా చెప్తే వాళ్ళు వెనక ఖచ్చితంగా నడుస్తారు కదా! ఆ విధంగా నక్సలిజంకి మొదటి మద్దతు రైతుల నుంచి వచ్చింది. రైట్. సో, ఇప్పుడు ఈ 1960స్‌లో మొదలైన నక్సలిజము ఆ రోజు నుంచి 2025 వరకు 50 ఏళ్ళు పూర్తయిపోయింది ఇప్పటికి. అవును. 50 ఏళ్ళు పూర్తయిపోయి స్వర్ణోత్సవాలు కూడా జరుపుకున్నా కూడా ఎందుకు సక్సెస్ కాలేదనే పెద్దది $1 మిలియన్ క్వెషన్. అవును. వీళ్ళ ఉద్దేశ్యం మంచిది. తరువాత పాటించిన వ్యూహాలు రాంగ్ అని నాకు అనిపిస్తుంటది. రాంగ్ అంటే ఇక్కడేంటి? ఖచ్చితంగా రాంగ్ అని ప్యూర్‌గా చెప్పేయలేము. అట్ ది సేమ్ టైమ్ ఈ నాయకత్వం వహిస్తున్న వాళ్ళలో స్వార్థం ఉంది. నక్సలిజంని నడిపించిన వాళ్ళలో వాళ్ళు తమ స్వార్థం కోసం ఉద్యమాన్ని పాడు చేశారు అని చెప్పడానికి కూడా లేదు. మెజారిటీ అందులో నక్సల్స్‌లో కూడా కొన్ని స్వార్థపూరితమైన శక్తులుంటారు. కొందరు ఉద్యమాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటారు. నక్సలిజంలోకెళ్ళి గన్ పట్టుకున్న తర్వాత బ్లాక్‌మెయిల్ చేసిన వాళ్ళుంటారు. ఉంటారు. అక్కడక్కడ ఉంటారు. కానీ మేజర్‌గా నక్సలైట్లని ఇప్పుడు తెలంగాణ సమాజంలో తీసుకుంటే, తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఇక్కడ నక్సలిజం ఒకప్పుడు చాలా ఎక్కువుండేది. కొన్ని దశాబ్దాల కింద. అవును. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళు రాకముందు అప్పుడు చాలా ఉండేది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా వాళ్ళ పట్ల ఒక సానుభూతి ఉంటది. ఎందుకు అంటే ప్రతి పల్లెటూరులో నక్సల్స్ వల్ల లాభపడ్డ వాళ్ళు కొందరుంటారు. అవును. వాళ్ళకి వాళ్ళేంటో తెలుసు కాబట్టి నక్సల్స్ మంచివాళ్ళనే చెప్తారు. కానీ ఆన్ ది హోల్ మొత్తం దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్‌లో ఒక చిన్న పల్లెటూరులో మొదలైన నక్సలిజము ఈరోజు చాలా ఫేమస్ ఏం చెప్తారంటే పశుపతి టు తిరుపతి అని ఒక బెల్ట్ చెప్తారు. హ్మ్. నేపాల్‌లో ఉన్న పశుపతినాథ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తిరుపతి వరకు వీళ్ళు వ్యాపించి ఉంటారు అని ఒక ఇదనమాట. అవును. జాగ్రత్తగా చూస్తే తమిళనాడు నుంచి ఎక్కువ కనిపించరు మనకి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఇక్కడ వెస్టర్న్ గుజరాత్, వెస్టర్న్ ఇండియాలో కూడా ఎక్కువ కనిపించరు. నార్త్ ఇండియాలో ఉండరు. అవును. మళ్ళీ బీహార్‌లో, బెంగాల్‌లో, అస్సాం లేకపోతే నేపాల్ వరకు కూడా. అంటే ఒక రకంగా చూస్తే ఎక్కువ అడవులున్న ప్రాంతంలోనే వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉన్నట్టు కనిపించింది. అడవులు చాలా చోట్ల ఉంటాయి. గుజరాత్‌లో కూడా అడవులు ఉంటాయి. అయితే ఏంటంటే అంటే ట్రైబల్స్ ఉన్న ఏరియా గాని. ట్రైబల్స్ గుజరాత్‌లో కూడా ట్రైబల్స్ ఉంటారు. నేను అనేది ఏంటంటే
ట్రైబల్స్ అన్ని చోట్ల ఉంటారు. అడవులు అన్ని చోట్ల ఉంటాయి. కానీ వీళ్ళకు అనుకూలమైన వాతావరణం ఎందుకు దండకారణ్యంలో వచ్చింది. ఇది మొత్తాన్ని దండకారణ్యం అంటారు. ఒకప్పుడు రామాయణ కాలంలో రాముడు పాదయాత్ర చేసింది కూడా, అంటే నడుస్తూ వచ్చింది కూడా ఇదే దండకారణ్యంలోనే. అవును. ఉత్తరప్రదేశ్ అయోధ్యలో మొదలయ్యి శ్రీలంక దాకా ఆయన వస్తున్నప్పుడు దండకారణ్యంలోనే రాక్షసులను సంహరిస్తూ వచ్చి పంచవటి దగ్గర ఉండి అక్కడి నుంచి సీతాదేవిని అపహరించిన తర్వాత శ్రీలంకకు వెళ్తాడు. ఈ దండకారణ్యంలో గిరిజనులు ఉండడం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది. అయితే గుజరాత్‌లో అదే వెస్టర్న్ ఇండియాలో కావచ్చు, గుజరాత్, మహారాష్ట్ర కావచ్చు, నార్త్ ఇండియా, కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, అక్కడికి ఎందుకు విస్తరించలేకపోయినారంటే గెరిల్లా యుద్ధం చేయడం సాధ్యం కాని వాతావరణం కొంత ఉంటది భౌగోళికంగా. ఇంతే కాకుండా కల్చరల్‌గా వాళ్ళని ఓన్ చేసుకోవడం కూడా కొన్నిసార్లు కష్టమవుతుంది. హ్మ్. ఇప్పుడు గుజరాత్ ఉంది. గుజరాత్‌లో ఇప్పుడే కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా జాతీయవాదము, హిందుత్వ ఎక్కువ ఉంటుంది. వల్లభాయ్ పటేల్ ఉన్నారు. సోమనాథ్ టెంపుల్ రీకన్‌స్ట్రక్ట్ చేశారు. అటువంటిది మరి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు జరగలేదు? అంటే అక్కడ హిందుత్వకు అనుకూలమైన వాతావరణం వల్లభాయ్ పటేల్ నుంచి మొదలుపెడితే అద్వానీ తర్వాత మోడీ వరకు ఉంది. సో, అటువంటి వాతావరణం జాతీయవాదం ఉన్నప్పుడు నక్సలిజం అక్కడికి ఎంటర్ అవ్వడం అనేది కొంతవరకు కష్టం. కష్టం. మహారాష్ట్రలో కూడా ఏంటి, ఛత్రపతి శివాజీ తర్వాత తీసుకుంటే గూడా, అక్కడ గూడా జాతీయ భావజాలము, బీజేపీ ఎదుగుదలకు ఉపయోగపడేది ఇటువంటి బీజేపీ, కాంగ్రెస్‌కి గూడా. ఇక్కడ జాతీయవాదం అంటే 1980స్‌లో బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ ఓన్ చేసుకుంటుంది హిందుత్వాన్ని. కానీ అంతకుముందు కాంగ్రెస్ ఉంది కదా! కాంగ్రెస్ కూడా జాతీయవాద పార్టీనే. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ నుంచి మొదలుపెడితే అక్కడ కూడా జాతీయవాదము, హిందుత్వ అనుకూలమైన వాతావరణం ఎక్కువుంటది. ఓకే. దీనివల్ల కొంతవరకు ఎళ్ళలేకపోవచ్చు. అంటే అదే టైంలో కాంగ్రెస్ బలం ఎక్కువుండేది. స్వతంత్రం వచ్చిన తర్వాత గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఇక్కడంతా కూడా కాంగ్రెస్ బలంగా ఉండేది. హ్మ్. బెంగాల్‌లో ఏమైంది, కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. హ్మ్. అట్లనే ఆహ్, మిగతా చోట్ల కూడా పేదరికం, బీహార్‌లో బాగా పేదరికం ఉండేది. ఇప్పుడు అవును. జార్ఖండ్ అనే దగ్గర అయితే గిరిజనులు, ఇప్పటికి కూడా జార్ఖండ్ అనేది గిరిజనులకు ప్రత్యేకమైన రాష్ట్రం. అవును. ఇట్లా ఒక్కొక్కరి చోట ఒక్కొక్కటి కలిసొచ్చిందనమాట. బెంగాల్‌లో అయితే కమ్యూనిస్టులు ఉండడము, ఆహ్, జార్ఖండ్‌లో అయితే గిరిజనులు ఎక్కువ ఉండడము, బీహార్‌లో పేదరికం విపరీతంగా ఉండడం. రైట్. ఇవన్నీ కాకుండా నేపాల్‌లో కూడా కమ్యూనిస్టులు కంటిన్యూయస్‌గా యాక్టివ్‌గా ఉన్నారు. హ్మ్. అందుకనే పశుపతి టు తిరుపతి అంటారు. ఆ తర్వాత కమ్యూనిజం అక్కడ రాచరికం పోయిన తర్వాత ప్రచండ నాయకత్వంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చింది. అది అనేక సార్లు కూలిపోవడము, మళ్ళీ రావడము ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ గూడా. హ్మ్. సో, అక్కడ గూడా ఏంటంటే హిందుత్వకి, కమ్యూనిజంకి మధ్య కంటిన్యూయస్ స్ట్రగుల్ ఉంది నేపాల్‌లో గూడా. ఓకే. బట్ ఇండియాకొచ్చినప్పుడు, ఇండియాకి సంబంధించినంత వరకు దండకారణ్యంలో వీళ్ళు ఎక్కువ కాన్సంట్రేట్ అయ్యున్నారు. దీనికి 2 కారణాలు. ఒకటి గిరిజనులు ఉండడము. రెండోది అక్కడ ఖనిజాలు ఎక్కువ ఉండడం వల్ల, ఆ ఖనిజాలని దోచేసుకుంటది భారత ప్రభుత్వం అనేది ప్రధానమైన ఆరోపణ అవును. మావోయిస్టులు చేసేది. అవును. ఖనిజాలు అన్ని చోట్ల ఉంటాయి. కర్ణాటకలో కోలార్ మైన్స్ ఉండేవి గదా! మన దగ్గర తెలంగాణలో బొగ్గు గనులున్నాయి. అవును. రామగుండం అక్కడ. సో, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గనులుంటాయి. హ్మ్. సో, నక్సలైట్స్ ఉన్న దగ్గరే, నక్సలైట్స్ అంటే ఇప్పుడున్న కాలంలో మావోయిస్టులు. మనం సింపుల్‌గా చెప్పుకుంటే మనం ఇక్కడ కొంత క్లారిటీ కోసం ఏంటంటే, నక్సలైట్స్‌గా స్టార్ట్ అయ్యారు కదా బెంగాల్‌లో. తర్వాత ఏం జరిగింది అంటే, ఈ ఉద్యమము క్రమక్రమంగా విస్తరిస్తూ బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ బార్డరు, హ్మ్. తర్వాత తెలంగాణ. తెలంగాణలో కూడా నక్సలిజం వచ్చింది. కానీ మన దగ్గర పీపుల్స్ వార్ అనే పార్టీ ఉండేది. అవును. అవును. తెలుగు విన్నాను. రాష్ట్రాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైనా, ఎప్పుడైనా పీపుల్స్ వార్ అనేది ఒకటుండేది. అవును. ఈ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో చర్చలు జరిపినప్పుడు ఏంటంటే 2 పార్టీలు విలీనమైపోవడము, ఉత్తరాదిలో ఉన్న పార్టీ, ఇక్కడున్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పీపుల్స్ వార్ అందరూ విలీనమైపోయి, అది చివరికి ఏంటంటే మావోయిస్ట్ పార్టీ అయిందనమాట. రైట్. సో, ఇప్పుడు ఫైనల్‌గా ఉన్నదేంటంటే నక్సలైట్లుగా మొదలై, అంటే నక్సల్బరీలో స్టార్ట్ చేసిన సాయుధ ఉద్యమంలో నక్సలైట్లు అనే పేరుతో మొదలైన చిన్న సాయుధ ఉద్యమము పెరిగి ఏంటంటే దేశవ్యాప్తంగా అంటే ఒక బెల్ట్ మొత్తం, ఈ మావోయిస్ట్ బెల్ట్‌లో మొత్తం వీళ్ళు స్ప్రెడ్ అవ్వడం అయితే జరిగింది. ఒక దశలో బాగా బలంగా కూడా ఉండే. హ్మ్. చంద్రబాబు నాయుడు, అంతకుముందు హోంమంత్రి మాధవరెడ్డి మనకు తెలుసు కదా! వీళ్ళందరి మీద అటాక్స్ జరిగినాయి. అయితే తర్వాత ఏమైంది అంటే, భారతదేశ ప్రభుత్వం ప్రయోగిస్తున్న బలం ముందు, ఈ మావోయిస్టుల దగ్గర ఉన్న సాయుధ సంపత్తి కావచ్చు, వీళ్ళకున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, వీళ్ళ ఫిజికల్ ట్రైనింగ్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాయి. రైట్. సో, వీళ్ళ ఉద్దేశాలు మంచివే. కానీ ఇంప్రాక్టికల్. అక్కడొస్తుంది సమస్య. నాకొక మంచి ఉద్దేశ్యం ఉంది. ఈ దేశంలో ఉన్న పేదోళ్ళందరికీ ఒకరోజు అన్నం పెట్టాలనుకుంటున్నాను నేను. ఒకరోజు పేదోళ్ళందరికీ అన్నం పెట్టాలంటే నా దగ్గర ఎంత డబ్బుండాలి? ఎంత వ్యవస్థుండాలి? ఎంత ఆహ్, వండి పెట్టడానికి ఎంతమంది మనుషులు కావాలి? ఇవన్నీ ఆలోచించుకోవాలి. మావోయిస్టులు చేస్తున్న తప్పేంటి అంటే, ఒక
అంటే ఒక జర్నలిస్ట్‌గా నాకనిపించింది ఏంటంటే, ఒక మంచి కాజ్ కోసం పోరాడుతూ, దానికి కావాల్సినయి సమకూర్చుకోవడంలో చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు. హ్మ్. ఏముండాలి? భారతదేశ ఆర్మీ సంగతి తెలుసు కదా! అమెరికా, చైనా ఇటువంటి దేశాల తర్వాత దాదాపు మూడో అతిపెద్ద ఆర్మీ సైన్యం మనకుంది. అవును. ఆ సైన్యం కాకుండా మావోయిస్టుల మీద ప్రయోగించడానికి ఇంకేముంటాయి? అదనపు భద్రతా దళాలు ఇవన్నీ ఉంటాయి. సీఆర్‌పీఎఫ్ ఉంటది, గ్రే హౌండ్స్. బీఎస్ఎఫ్ ఉంటది, గ్రే హౌండ్స్ ఉంటది. ఇవన్నీ కాకుండా నార్మల్ పోలీస్ ఉంటారు. అవును. వీళ్ళంతా కాకుండా నిఘా సంస్థలు పనిచేస్తుంటాయి. కంటిన్యూయస్‌గా వీళ్ళ కదలికల్ని కనిపెట్టడం కోసమే నిఘా సంస్థలు పనిచేస్తుంటాయి. ఇంటెలిజెన్స్ ఇప్పుడు వర్గాలుంటాయి. టెక్నాలజీ కూడా వచ్చింది. డ్రోన్స్ ఎక్సెట్రా. ఇవన్నొస్తాయి. టెక్నాలజీలో కూడా వీళ్ళ ఇప్పుడు భారతదేశ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అందుకోవడము మావోయిస్టులకు ఎక్కడ సాధ్యమవుతది? హ్మ్. కాబట్టి ఒక ప్రాబ్లమ్ ఏముంది వీళ్ళ దగ్గర అంటే మావోయిస్టుల దగ్గర, వీళ్ళ మంచి ఉద్దేశాలైనా కూడా అవి ప్రాక్టికల్‌గా మన దేశంలో పనిచేయవు. రైట్. దానికి వీళ్ళ బలహీనత అంటే వీళ్ళు చాలా తక్కువ బలంతో పోరాడుతున్నారు. ప్రభుత్వం ఏమో చాలా ఎక్కువ బలంతో అణిచివేస్తుంది. అయితే గిరిజనుల బలం సపోర్ట్ ఉండడం, స్థానికుల సపోర్ట్ ఉండడము, మేధావులు అర్బన్ నక్సలైట్స్ అని అంటున్నాం కదా మనం. సిటీలో కూర్చొని సపోర్ట్ చేసే ప్రొఫెసర్సు, యూనివర్సిటీ స్టూడెంట్సు, హ్మ్. కవులు, రచయితలు వీళ్ళందరూ కూడా జర్నలిస్టుల్లో కూడా కొందరుంటారు. వీళ్ళందరిని కూడా సపోర్ట్‌తో కూడా నక్సల్స్ ఇంకా నెట్టుకు రాగలుగుతున్నాయి. అయితే ఎంత సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఒక ఆహ్, ఒక ఏనుగుకి, ఒక చీమకి యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు? ఇప్పుడు కాకుంటే 10 ఏళ్ల తర్వాతైనా అనేది చెప్పడం పెద్ద కష్టం కాదు. ఎందుకు కష్టం కాదంటే చీమ దగ్గర ఏనుగుతో పోరాడే భౌతిక బలం లేదు. ఆయుధాలు లేవు. ఇవన్నీ సమస్యలు. అయితే ఈ చీమతో పోల్చినప్పుడు చాలామందికి కొంచెం అంటే మావోయిస్ట్‌ని అభిమానించే వాళ్ళకి కోపం కూడా రావచ్చు. ఇది వెటకారంలాగా కూడా అనిపించొచ్చు. ఇది వెటకారం కాదు. ఉన్న పరిస్థితి చెప్తున్నాను. ఎందుకు అంటే మావోయిస్ట్‌లకు రోజు తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండదు. కింది స్థాయి వాళ్ళకి. ఓకే. పైనుండే నాయకుల గురించి చెప్పట్లే. కింది స్థాయి వాళ్ళకి పౌష్టికాహార లోపం కూడా ఉంటది. ఇటువంటి పౌష్టికాహార లోపంతో చాలీచాలని ట్రైనింగ్‌తో గెరిల్లా యుద్ధాలు చేస్తూ ప్రపంచంలో మూడో అతిపెద్ద సైన్యాన్ని ఎదుర్కొని మేము గెలుస్తాం అనుకోవడం ఎంతవరకు ప్రాక్టికల్? అది దానివల్ల 60 ఏళ్ళు పూర్తవస్తున్నా సరే సక్సెస్ ఎక్కడ కనిపించట్లేదు. హ్మ్. రెండోది వీళ్ళ డిమాండ్స్‌లో క్లారిటీ లేదు. మావోయిస్ట్‌లకి ఏం కావాలి? అవును. వీళ్ళ అల్టిమేట్ గోల్ చూస్తే చాలా మందికి నేను అదే ఫస్ట్‌లో చెప్పాను గదా! వ్యక్తిగతంగా మావోయిస్ట్‌లు అంటే చాలా మందికి ఇష్టం ఉంటది. కానీ వాళ్ళకి కూడా అర్థం కానిదేంటంటే ఒక నక్సలైట్‌ని ఇష్టపడే వాళ్ళు కూడా వాళ్ళకి అర్థం కానిదేంటంటే వీళ్ళు హిందుత్వవాదాన్ని వ్యతిరేకిస్తారు మావోయిస్టులు. ఎందుకంటే మతం మత్తుమందు అని చెప్పి మార్క్స్ చెప్పాడు కాబట్టి, మార్క్స్ చెప్పిన దాన్ని వీళ్ళు తీసుకుంటారు కాబట్టి, అట్లనే మావో ఆచరించిందే వీళ్ళు తీసుకుంటారు కాబట్టి, వీళ్ళు మతానికి వ్యతిరేకం. అంటే ఒక మతానికేనా? అన్ని మతాలకా? అది ఆ ఆరోపణ కూడా ఉంది. హిందుత్వవాదులు ఏమంటారంటే మీరు ఇస్లాం పట్ల, క్రిస్టియానిటీ పట్ల కొంత మెతక వైఖరి వహిస్తారు. మా పట్ల మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తుంటారు. అది ఇది అని చెప్తారు. సరే అది కాదు మావోయిస్ట్‌ల అఫీషియల్ స్టేట్మెంట్ ఏంటంటే మేము అన్ని మతాలకు వ్యతిరేకం అంటారు. హ్మ్. అట్లా అనుకున్నా సరే, అట్లా అనుకున్నా సరే, అన్ని మతాలకు వ్యతిరేకమైనా సరే, మన దేశంలో మతాన్ని కాదని నెగ్గుకు రావడం సాధ్యమా? ఇక్కడే తేడా ఉంది. ఈ ఓట్లు అడుక్కొని రాజ్యాధికారం సంపాదిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ ఇవన్నీ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ పార్టీలందరూ ప్రజల్లో ఉన్న మత విశ్వాసాలని ఎంకరేజ్ చేస్తున్నారు. హ్మ్. వాటికి అనుకూలంగా తమ రాజకీయం నడిపిస్తున్నారు. ఎంఐఎం ఒక రాజకీయం చేయొచ్చు. బీజేపీ ఒక రాజకీయం చేయొచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో కాంగ్రెస్ దూరేసి నేను సెక్యులర్ అని చెప్పొచ్చు. హ్మ్. కానీ అందరూ గూడా మతాన్ని గుర్తిస్తున్నారు. అవును. మేము మొత్తమే మతాన్ని గుర్తించమనకపోయేసరికి ప్రధానమైన ఏమంటారు ఒక కనెక్షన్ లేకుండా పోతుంది. అంటే ప్రజలతో కనెక్ట్ అవ్వాల్సిన మెయిన్ అంశంలో మావోయిస్టులకి ఒక పెద్ద లోపం ఉంది. వాళ్ళు సిద్ధాంతపరంగా మతాన్ని వ్యతిరేకిస్తున్నారు. హ్మ్. మతాన్ని ఎప్పుడైతే వ్యతిరేకిస్తారో మన దగ్గర మన భారతదేశం లాంటి ఆహ్, మతాన్ని సీరియస్‌గా తీసుకునే సమాజంలో ప్రజలతో కనెక్ట్ అవ్వడం కష్టమవుతది. హ్మ్. దానివల్ల గిరిజనులకి కొంత వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ మతం, వాళ్ళ ఆచార విశ్వాసాలు వేరు. మెజారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో బయట సిటీల్లో గాని, ఇప్పుడు మావోయిజం సక్సెస్ కాకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే ఎక్కడో ఊర్లలో ఉండి అడవుల్లో ఉండి పోరాడుతున్నారు. వీళ్ళు ఊర్లోకొచ్చేదెప్పుడు, పట్టణాల్లోకొచ్చేదెప్పుడు, సిటీల్లోకొచ్చేదెప్పుడు? రాకుండానే 60 ఏళ్ళు గడిచిపోయినాయి. అంటే మీరు ఎంతసేపు ఊర్లో అడవుల్లో ఉంటారో అక్కడ మీ భూభాగంలో మీ కంట్రోల్‌లో ఉన్న భూభాగాన్ని పట్టిపెట్టుకుంటారు. అప్పుడో ఇప్పుడో ప్రభుత్వం వచ్చి ఎన్‌కౌంటర్ చేస్తది. ఆ ఎన్‌కౌంటర్ నిజమా? బూటకమా? మళ్ళీ అదొక చర్చ. అంటే ఇక్కడ ఎప్పుడైనా గూడా ఇప్పుడు మెయిన్‌గా ముఖ్యంగా ఈ మావోయిస్టులకున్న ఒకే ఒక ఎజెండా ఏంటంటే గిరిజనుల్ని కాపాడుకోవడం, అక్కడ ఖనిజాల్ని కాపాడుకోవడం. అండ్ అక్కడికి ఈ వెస్టర్న్ సివిలైజేషన్ ఇదేది గూడా మాకొద్దు. అక్కడ సొంతంగా
మేమే ప్రజా కోర్ట్ నిర్వహిస్తాం. కావాలంటే అక్కడ మీ స్కూల్స్ కూడా మేమే నిర్వహిస్తాం అని చెప్పి కొన్ని సోషల్ యాక్టివిటీస్ కూడా చూపిస్తున్నారు. హ్మ్. మరి దాని గురించి? అదే అంటున్నాను. ఇప్పుడు వాళ్ళ అంతిమ టార్గెట్ అదే అయితే మాత్రము ఓకే మరి. వాళ్ళది వాళ్ళకి చెప్పట్లేదు. మావోయిస్టుల అంతిమ టార్గెట్ ఏంటంటే ఢిల్లీలో గూడా ఎర్ర జెండా ఎగురవేయాలి. ఈ దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని కొత్త రాజ్యాంగం రాసి, ఇప్పుడున్న రాజ్యాంగం గాకుండా, సొంత రాజ్యాంగం రాసి చైనాలో మావో ఏం చేశాడో అదే చేద్దామనుకుంటున్నారు. అది చేయడంలో ఎంత దూరంలో మిగిలిపోయారనేది చర్చ. అంటే వాళ్ళిప్పుడు ప్రజాస్వామ్యంలోకొచ్చి, ఈ సమకాలీన రాజకీయాల్లో వాళ్ళు గూడా ఈ రాజకీయాల్లో పోటీ చేసి వాళ్ళు గూడా ఇవి మార్చొచ్చు గదా మరి. ఈ ప్రశ్న వాళ్ళకెప్పుడూ ఎదురవుతుంటది. హ్మ్. నిరంతరం నక్సలైట్‌లని గాని, మావోయిస్టులని గాని వీళ్ళని అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే మీరెందుకు ఓటింగ్‌లో పాల్గొని, ఎలక్టోరల్ రాజకీయాల్లో పాల్గొని, ఓట్లు అభ్యర్థించి ప్రజల మద్దతుతో రాజ్యాంగాన్ని మార్చొచ్చు గదా! హ్మ్. అంటే వాళ్ళు దానికి ఒప్పుకోరు. వాళ్ళేమంటున్నారంటే ఈ కార్పొరేట్‌లు ముందైతే భూస్వాములు. హ్మ్. నక్సలిజం స్టార్ట్ అయినప్పుడు భూస్వాములు ఉండేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఆ పాత్రని కార్పొరేట్‌లు పోషిస్తున్నారు. నిజమే కార్పొరేట్‌లు దోపిడీ చేస్తారనేది ఎవరు కాదనలేని విషయం. రైట్. కానీ కార్పొరేట్‌ల వల్లనే సిటీ‌లో యూత్‌కి జాబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక కార్పొరేట్. పెద్ద ప్రపంచ కార్పొరేట్‌లలో అది కూడా పెద్దది. అవును. అదే యూట్యూబ్‌లో మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మాట్లాడుకోవడానికి ఒక వేదికనిచ్చింది కార్పొరేట్. సో, కార్పొరేట్‌ల నుంచి పెద్ద పెద్ద కార్పొరేషన్స్ నుంచి, క్యాపిటలిస్టుల నుంచి సిటీ‌ల్లో యూత్‌కి ఉద్యోగాలొస్తున్నాయి. హ్మ్. వాళ్ళు దానివల్ల కొత్త లైఫ్ స్టైల్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మల్టీప్లెక్స్‌లోకెళ్ళి సినిమాలు చూస్తున్నారు, తాగుతున్నారు, లేదంటే పుణ్యక్షేత్రాలకెళ్తున్నారు. ఇవన్నీ చేయడానికి డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయి? క్యాపిటలిస్టులు ఇస్తున్నారు. అది డైరెక్ట్ కనిపిస్తున్న లాభం. అయితే డైరెక్ట్ కనిపిస్తున్న లాభం అయినప్పటికి కూడా ఇక్కడ కొంతమంది ప్రకృతి ప్రేమికులొచ్చి లేకపోతే వాళ్ళలో గూడా లెఫ్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేదేంటంటే నక్సలైట్‌లు అడవుల్ని కాపాడాలనుకుంటున్నారు. ఇక్కడ క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులొచ్చి అడవుల్ని మొత్తం కొల్లగొట్టేస్తున్నారు. దాని తర్వాత అడవే ఉన్నప్పుడు ఎక్కడికెళ్ళిపోతారు. అండ్ ఇంకోటి ఈ గిరిజనులు ఎక్కడికెళ్ళి బతుకుతారు అని చెప్పి అంటున్నారు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆ రెండే కాదు. గిరిజనులను కాపాడడము, అడవుల్ని కాపాడడము, ఖనిజాలని కాపాడడం ఇదే వాళ్ళ లక్ష్యమైతే వాళ్ళు దాన్ని చేస్తున్నట్టే. కానీ దండకారణ్యం దాటి బయటికొచ్చి ఊర్లు, టౌన్‌లు, సిటీల్లోకొచ్చి ఢిల్లీ దాకా వెళ్ళి ఈ దేశాన్ని మొత్తాన్ని ఆక్రమిస్తామనేది వాళ్ళ అంతిమ టార్గెట్. అది చాలా సుదూర అసలు ఎప్పుడెప్పుడు అవుతుందో కూడా తెలవదు. ప్రాక్టికల్‌గా చాలా కష్టం అంటారైతే. అసాధ్యం కూడా అనిపిస్తది. ఓకే. కష్టమైతే మనం ట్రై చేయొచ్చు. ఇంకో హ్మ్. 10 ఏళ్ళు వెయిట్ చేస్తాం, 20 ఏళ్ళు వెయిట్ చేస్తాం. 60 ఏళ్ళు అయిపోయింది కదా! 50 ఏళ్ళు దాటేసింది. మరి ఎక్కడున్నాం మనం అని ఒకసారి చూసుకోవాలి కదా! అవును. ఇంతవరకు ఉద్యమం జరుగుతూనే ఉంది. ఉద్యమం కూడా ఇది అహింసాయుత ఉద్యమం కాదు. అనేక మంది దీంట్లో మళ్ళీ ఆరోపణలున్నాయి. ఇది మావోయిస్టులో నాయకత్వం అంతా అగ్రకులాల చేతిలో ఉంటుంది. కింద స్థాయిలో పోరాటానికి మాత్రమే ఇప్పుడు అంబేద్కరిస్టులు ఉంటారు కదా! దళితులు వీళ్ళంతా ఏమంటున్నారంటే, పోరాటం మా చేత చేస్తున్నారు. మా మీద ఎక్కి స్వారీ చేసేది మాత్రం అగ్రకులాలంట. ఓకే. ఇప్పుడు అగ్రకులాల వాళ్ళు పైనుండి, కిందున్న వాళ్ళని ఎన్‌కౌంటర్స్‌లో బలి తీసుకుంటుంటే, ఎంత అంటే యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్సు, లేదంటే ఇప్పుడు కొంతమంది ప్రజా గాయకులుంటారు. వీళ్ళందరూ గూడా ప్రొఫెసర్‌లు, ప్రజా గాయకులు వీళ్ళంతా ఒక దశాబ్దము, 2, 3 దశాబ్దాల పాటు చాలామంది యువతని ఎంకరేజ్ జేసి అడవికి పంపించేశారు. హ్మ్. అడవికి పోయి చనిపోయిన వాళ్ళకు ఎవరు జవాబివ్వాలి? వాళ్ళ కుటుంబాలకు ఎవరు జవాబివ్వాలి? వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ త్యాగాల మీద వస్తుంది కొత్తది సమసమాజం అంటున్నారు కదా! అదెప్పుడొస్తది? ఆన్సర్ ఎవరు జెప్పాలి? పోనీ వాళ్ళు చెప్పరు. మావోయిస్టులు చెప్పరు. మనం ఆలోచించుకుందాం. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఇప్పుడంటే బీజేపీ ఉంది. రేపు కాంగ్రెస్ రావచ్చు. ఎల్లుండి ఇంకొకటి రావచ్చు. ఎవరైనా రావచ్చు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కదా వీళ్ళు. మొన్నటిదాకా మన్మోహన్ ఉండే. తర్వాత మోడీ వచ్చారు. ఎవరైనా సరే వీళ్ళని ఎవరు ఎన్నుకుంటున్నారు? ప్రజలే కదా! ఈ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రధానిని గూడా కాదని మీరు సాయుధ పోరాటం జేస్తున్నారు గదా! ఈ ప్రజల చేత ఎన్నుకున్న ప్రధాని కిందున్న సైన్యము వీళ్ళందరినీ ఢీకొట్టి మేము గెలుస్తామనే భ్రమ ఇంకెంతకాలం? ఇది దీనికి ఒకవేళ భ్రమే అయితే అంటే నాకు ప్రాక్టికల్‌గా నాకొచ్చే ఒక డౌట్ ఏంటంటే, మనం స్వాతంత్ర సమరయోధం గూడా ఇవన్నీ కొనసాగించింది కూడా దగ్గర దగ్గర 200 సంవత్సరాలు పైగా పట్టింది అప్పుడు. అవును. సో, ఆ క్రమంలో గూడా ఇలాంటి డౌట్స్ వచ్చే ఉంటది గదా! ఆ టైంలో గూడా చాలా వరకు ఇంక అయిపోయింది. ఇంకెవ్వరిని మనం లేపలేము బయటికి అనే దగ్గర అ నుంచి మళ్ళీ అక్కడ పుంజుకుంది కదా! అక్కడ పోరాటం ఎందుకు చేశామంటే, అక్కడ శత్రువు విదేశీ. అవును. ఓకే. తెల్ల దొరలు మన శత్రువులు. వాళ్ళు మన దేశంని వదిలిపెట్టి వెళ్ళాలనే విషయంలో అందరికీ ఒకే అభిప్రాయం ఉంది. అవును. మావోయిస్టుల విషయంలో అందరికి ఒక అభిప్రాయం లేదు. సిటీలో ఉండే కార్పొరేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి వేరే ఉద్దేశ్యం ఉంది. అవును. అడవిలో ఉండే గిరిజనులలోనే మళ్ళీ వర్గాలుంటాయి. మావోయిస్టులను అందరూ గుడ్డిగా ఏం సపోర్ట్ చేయట్లేదు. హ్మ్. అట్లనే కమ్యూనిస్టుల్లోనే నేను చెప్పినాను కదా! ప్రజల దగ్గర ఓట్లు అడుక్కునే కమ్యూనిస్టులు వద్దంటారు. హింస వద్దంటారు. ఆయుధాలు పట్టుకొని తిరిగే కమ్యూనిస్టులేమో సాయుధ పోరాటం అంటారు. అంటే ఎర్ర జెండాల కింద పోరాటం చేసే వాళ్ళలోనే అనేక అభిప్రాయ భేదాలున్నాయి.
హ్మ్. ఎర్ర జెండాకి, కాషాయ జెండాకి చాలా భేదాలున్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో ఉండే కాంగ్రెస్ జెండా ఉంది గదా! వీళ్ళు కూడా అదును చూసి ఓట్లేయించుకొని అధికారంలోకొచ్చేస్తారు. హ్మ్. కాంగ్రెస్ ఉన్నా, టీడీపీ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎవ్వరున్నా మావోయిస్టులని ఎన్‌కౌంటర్ చేయించి చంపేస్తున్నారంటే ఎక్కడుంది ప్రాబ్లమ్? అంటే వీళ్ళు మన రాజ్యాంగం ప్రకారం ఒక తప్పు చేస్తున్నారు. ఇంకొకటేంటంటే స్వతంత్రానికి ముందు కూడా పోరాటం జరిగింది గదా! అనేది కదా క్వెషను. హ్మ్. అక్కడ శత్రువు విదేశీ అవ్వడంతో పాటు ఇంకొక క్లారిటీ ఏముందంటే ప్రజలందరూ ఏకకంఠంతో విదేశీ పాలన వద్దు, స్వదేశీ పాలన కావాలనుకుంటున్నారు కాబట్టి గాంధీజీ అహింసా మార్గము, సుభాష్ చంద్రబోస్ హింసా మార్గము 2 వర్కౌట్ అయినాయి అప్పుడు. ఓకే. ఇక్కడ అభిప్రాయ భేదాలున్నాయి. దీంతో పాటు ప్రభుత్వం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక పెద్ద తేడా ఏంటంటే, మనకు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మనకు ఓటు హక్కు ఇవ్వలేదు. హ్మ్. లిమిటెడ్ ఓటు హక్కు ఉండేది. అది నథింగ్. నిజానికి ఆ ఓటు హక్కు ఉన్నా లేనట్టే లెక్క. ఓకే. బట్ వాళ్ళు సంపూర్ణమైన ఓటు హక్కు ఇచ్చి, దేశ ప్రధానిని ఎన్నుకోండి మీరు అని మనకు అవకాశం ఇవ్వలేదు బ్రిటిషర్లు. స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన పెద్ద మార్పేంటి? మనం అందరము 18 దాటితే మగ, ఆడ, తక్కువ కులం, ఎక్కువ కులం, ఈ భాష, ఆ భాష, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే భేదాలే లేకుండా 100కి 100% ప్రజలు వెళ్లి ఓటేస్తున్నారు. ప్రజాస్వామ్యం వచ్చింది. మనకి రాజ్యాంగం వచ్చింది. వివక్ష లేకుండా ఓట్లేస్తున్నారు. అందులో అక్రమాలు జరుగుతున్నాయి. అదంతా వేరు చర్చ. కానీ అహింసాయుతంగా ప్రతి 5 ఏళ్లకొకసారి అధికారం మార్చుకునే శక్తి ప్రజలకొచ్చింది. ఇది లేదు కాబట్టి స్వతంత్రం ముందు మనం పోరాటం చేసాం. అవును. ఇప్పుడు మావోయిస్టులని కన్విన్స్ కాకపోవడానికి, మావోయిస్టులకి అధిక సంఖ్యలో మద్దతు రాకపోవడానికి కారణం ఏంటంటే, మీరొచ్చి ఎన్నికల్లో పోటీ చేసి అధికారం సంపాదించే అవకాశం ఉన్నా కూడా ఆయుధాలు పట్టుకుంటున్నారు. మీకు ఓట్లు అనే అవకాశం ఉన్నా కూడా బుల్లెట్‌లకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ పాయింట్ మీద చాలా మంది కన్విన్స్ అవ్వట్లేదు. హ్మ్. ముఖ్యంగా పెద్ద పెద్ద సిటీల్లో ఉండేవాళ్ళు గావచ్చు, టౌన్స్‌లో ఉండేవాళ్ళు గావచ్చు. 1990 తర్వాత మన దేశంలోకి ఏంటి కోకో కోలా వచ్చింది, పాన్ అమెరికా వచ్చింది, పీటర్ ఇంగ్లాండ్ వచ్చింది, పిజ్జాలొచ్చినాయి, బర్గర్స్ వచ్చినాయి, మెక్‌డొనాల్డ్స్ వచ్చింది. ఇవన్నీ వెస్టర్న్ కంట్రీస్ నుంచి మన దగ్గరకొచ్చినాయి. గూగులు, ఫేస్‌బుక్కు, మెటా లేకపోతే అంటే మొత్తం ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్ జరిగిపోయింది. సో, ఇప్పుడేంటి అమెరికాలో ట్రంప్ ఒక మాట మాట్లాడితే మరుక్షణం మన దగ్గర వినిపించేస్తుంది. అవును. ఇది 1960స్, 70స్‌కున్న వాతావరణానికి చాలా డిఫరెంట్. హ్మ్. అప్పుడు మన భారతదేశంలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలిసేది కాదు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలవడానికి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పట్టేది. అవును. రష్యా విప్లవం జరిగింది అంటే అది మనకు 6 నెలల తర్వాత సంపూర్ణమైన వార్త వచ్చేది. ఏదో రేడియోలో విన్న పైన వార్తలు కాకుండా పూర్తి అవగాహన మనకెప్పుడొచ్చేదంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు అట్లా కాదు. గ్లోబలైజేషన్ అవ్వడం వల్ల అమెరికాలో, యూరోప్‌లో ప్రజాస్వామ్యం ఎట్లా ఉపయోగపడుతుంది? క్యాపిటలిజంలో ఉన్న లాభాలేంటి? ఇక్కడ మళ్ళీ ఇంకోటుంది. క్యాపిటలిజంలో నష్టాలున్నాయి గదా! అంటారు. క్యాపిటలిజంలో నష్టాలున్నాయి. ప్రజాస్వామ్యంలో లోపాలున్నాయి. హ్మ్. బట్ దాని అర్థం ఏంటంటే మనం ఆయుధాలు పట్టుకొని కొట్టుకొని చచ్చిపోదామని కాదు. ఈళ్ళున్న లోపాల్ని సరిదిద్దుకోవాలి. ఈ లోపాలు సరిదిద్దడానికి మార్గము కేవలం ఆయుధాలు పట్టుకోవడం అనే చెప్తారు మావోయిస్టులు. ఆయుధాలు పట్టుకొని పోరాడితే వర్కౌట్ అవ్వదనేది చాలా మంది విశ్లేషణ. హ్మ్. ఎందుకు వర్కౌట్ అవ్వదంటే నేను అప్పటినుంచి చెప్తున్నాను గదా! మన శత్రువు. అంటే ఈ మావోయిస్టుల శత్రువు. మన శత్రువు అంటే మావోయిస్టుల శత్రువు. అవును. ఈ మావోయిస్టుల శత్రువు ఎవరు? రాజ్యం. రాజ్యం అంటే ఎవరు? ప్రధాని, ప్రధాని కింద ఉండే సైన్యము, ఎయిర్ ఫోర్సు, నేవీ, సీఆర్‌పీఎఫ్ అక్కడి నుంచి మొదలుపెడితే ఊర్లో ఉండే పోలీస్ కానిస్టేబుల్ వరకు. హ్మ్. వీళ్ళందరూ గూడా మావోయిస్టులకు శత్రువులు. వీళ్ళందరిని ఓడించి గెలవడం అనేది సాధ్యం కాదనడానికి ఒక 50 ఏళ్ల, 60 ఏళ్ల పోరాటం సరిపోతుంది గదా! మనకి ఇంతవరకు ట్రాక్ రికార్డ్ చూస్తే తెలిసిపోతుంది గదా! హ్మ్. పోనీ విదేశాల్లో సక్సెస్ అయింది ఒక ఉదంతాలు చూద్దామనుకుంటే చైనాలో సక్సెస్ అయింది. మావో జెడాంగ్ చేశాడు గదా! సక్సెస్ అయిన తర్వాత ఏమైంది? ఈరోజు చైనాలో షీ జిన్‌పింగ్‌ని మించిన క్యాపిటలిస్ట్ ఎవడు లేడు. రైట్. అక్కడ మొత్తం క్యాపిటలిజమే నడుస్తుంది. ప్రజలకు ఓటు హక్కు మన దగ్గర కంటే చాలా కొంచెం తక్కువుంటుంది. మన దగ్గర అనుకున్నంతగా ఫ్రీగా అక్కడ జరగదు. కమ్యూనిజంలో గ్రిప్ అంటే ప్రభుత్వం యొక్క ఆహ్, ఉక్కు పిడికిలుంటది. వాళ్ళేమి పెద్దగా స్పందించడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు 'షీ జిన్‌పింగ్' ఫరెవర్ ప్రధాని ఇప్పుడు వాళ్ళకి. అది కూడా నిర్ణయం అయిపోయింది ఆల్రెడీ. కానీ ఆయనను దించాలంటే ఆయన కిందున్నోళ్ళకే భయం. ఎవరిని ఎప్పుడు ఉరి తీస్తాడో తెలవదు. ఎవరెప్పుడు అదృశ్యమైతారో తెలవదు. అవును. అంటే ఒక విధమైన నియంతృత్వం ఏర్పడటానికి కమ్యూనిజం దారితీసింది తప్ప, మావో ఉన్నంత కాలము అభివృద్ధి కనిపించింది. అంటే నేను గూడా ఇది గమనించాను. ఇక్కడ ప్రధానికి వ్యతిరేకంగా దుర్భాషలాడినా, లేకపోతే కామెడీ చేసినా, ట్రోల్ చేసినా గూడా వాళ్ళు హ్యాపీగా ఇక్కడ రోడ్ల మీద తిరుగుతారు. అవును. కానీ అక్కడ జాక్మా ఉన్నాడు. అక్కడ మన అవును. అలీబాబా, అలీ ఎక్స్‌ప్రెస్ అవును. అధినేత. ఒక్కసారి జస్ట్ అక్కడున్న ఫైనాన్స్ గురించి మాట్లాడేసరికి కనపడకుండా ఎళ్ళిపోయాడు. చనిపోయాడని గూడా అనుకున్నారు. ఇప్పటికి గూడా తెలీదా ఆ న్యూసు?
అది అంటే ఇప్పుడు 'జాక్ మా' ఉదంతం తీసుకున్న ఆ మధ్య చాలా మంది ఒక యాక్ట్రెస్‌ని గూడా మాయం చేసేసారు. ఆయన చేసి. చైనీస్ యాక్టర్ చైనీస్ సూపర్ స్టార్ ఆమె. హ్మ్. సో, ఈ విధంగా చాలా మందిని జరుగుతుంటది. ఇమ్మీడియేట్ 'షీ జిన్‌పింగ్' వాళ్ళ యొక్క డిప్యూటీస్ ఉంటారు గదా! ఆయన తర్వాత స్థాయి నాయకులుంటారు గదా! వాళ్ళు గూడా ఎప్పుడంటే అప్పుడు వారాల తరబడి కనిపించరు. మళ్ళీ బయటకొస్తారు, కొందరు రారు. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే కమ్యూనిజం అనే వ్యవస్థలోనే అటువంటి ఒక నియంతృత్వ ధోరణి ఉంటుంది. వాళ్ళు చెప్పే పద్ధతిలోనే. కమ్యూనిజం అంటే ఏంటి? చాలా డీప్‌గా డిస్కషన్ ఒద్దు గానీ, సింపుల్‌గా ఏంటంటే ఒక పోలిట్ బ్యూరో అని ఉంటుంది. హ్మ్. అందులో కొందరు సభ్యులుంటారు. ఆ సభ్యులందరూ కలిసి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. ఈ నాయకుడు, ఆ సభ్యులు అందరూ కలిసి దేశాన్ని పరిపాలిస్తారు. అంతే కదా! హ్మ్. వీళ్ళని ఎన్నుకోవడంలో ప్రజల ప్రమేయం ఎంతవరకు ఉంటుంది? చాలా తక్కువ. అవును. ఓకే. కమ్యూనిజంలో కూడా ఎన్నికలుంటాయి. అక్కడ, ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. కానీ మన దగ్గరలాగా దేశ ప్రధానిగా మోడీ ఉండాలా? రాహుల్ గాంధీ ఉండాలా? లేకపోతే ఇంకెవరన్నా అవ్వాలా? అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ అనేది ప్రజలు నిర్ణయించుకునే స్థితి మన దేశంలో ఉంది. దాంట్లో ఈవీఎంలు మానిప్యులేట్ అవుతున్నాయని ఒకడంటాడు. లేదంటే ఇంకోటి చెప్తారు. ఎన్ని కహానీలు చెప్పినా దేశమైతే గత 75 ఏళ్లుగా నడుస్తుంది. రైట్. ఇది వర్కౌట్ అవ్వని ప్రజాస్వామ్యం వర్కౌట్ అవ్వని దేశాలు గూడా ఉంటాయి. మన పక్కనే పాకిస్తాన్ ఉంది. ఇటు ఇంకో సైడ్ బంగ్లాదేశ్ ఉంది. ఎప్పుడు చూడు ఆర్మీనే పరిపాలిస్తుంటదక్కడ. హ్మ్. ప్రజాస్వామ్యం గూడా ఫెయిల్ అవుతది. అయితే కమ్యూనిజం ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే పరమ దారుణంగా ఉంటాయి పరిస్థితులు. ఒకప్పుడు కాంబోడియాలో జరిగింది. తర్వాత ఇప్పుడు నార్త్ కొరియా ఉంది గదా! నార్త్ కొరియా వారి నియంత ఎవరైతే ఉన్నారో కింగ్ అతను ఏమంటాడు? నేను కమ్యూనిస్ట్‌నే అంటాడు. ఆ! నార్త్ కొరియా నార్త్ కొరియా. అవును. మన డిక్టేటర్ ఉన్నాడు కిమ్ గదా! ఆయన. కిమ్ కిమ్ యాహ్! జాంగ్ ఉన్ ఉన్నాడు గదా! సో, ఈ కిమ్ జాంగ్ ఉన్ గూడా నేను క్యాపిటలిస్ట్‌ని కాదు. నేను కమ్యూనిస్ట్‌ని ప్రజల కోసమే పోరాడతా. పక్కనే ఉన్న కొరియా ఎట్లా ఉంది? ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అదొకటి దూసుకుపోతుంది. మనం వాడే సామ్‌సంగ్ ఫోన్‌లు అన్నీ అక్కడి నుంచే వస్తాయి. కొరియన్ కంపెనీస్. చైనా గూడా కమ్యూనిస్ట్ కంట్రీగా ఎందుకుంటుంది? అది క్యాపిటలిస్ట్‌గా మారిపోయింది కాబట్టి. అక్కడ ఉన్నోళ్ళు చైనా దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే అత్యంత సంపన్నులైన కొంతమంది గ్రిప్‌లో ఉంది చైనా. హ్మ్. హ్మ్. అక్కడున్న కింది స్థాయి ప్రజల వరకు ఏమి అందరూ కోటీశ్వరులు అయిపోలేదు. కమ్యూనిజం అంటే ఏంటి? సమసమాజం అన్నారు గదా! చైనాకెళ్తే మరి పేదలు లేరా? అందరికీ సమానమైన భూముందా? భూమి సమానంగా పంచలేదు. అందరికీ సమానంగా డబ్బులు రావు. అందరికీ సమానమైన హక్కులుండవు. ఇంకెక్కడ కమ్యూనిజం ఉంది? సో, మావో చెప్పిన కమ్యూనిజం ఏదైతే ఉందో షీ జిన్‌పింగ్ దగ్గరకొచ్చేసరికి క్యాపిటలిజంగా మారిపోయింది. హ్మ్. అయితే కమ్యూనిజమే క్యాపిటలిజం అయినప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే, అమెరికాలో క్యాపిటలిజంతో పాటు ప్రజలకు స్వేచ్ఛ ఉంటది. హ్మ్. చైనాలో కమ్యూనిజం పోయి క్యాపిటలిజం వచ్చిన తర్వాత స్వేచ్ఛ కూడా ఉండదు. హ్మ్. అది ప్రమాదం అన్నమాట. సాయుధ పోరాటం ఇప్పుడు ఎందుకు చైనాని అంత కంట్రోల్‌లో పెట్టగలుగుతుంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అంటే, ఆర్మీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. PLA. ఇంకో రెండో పార్టీ అంటూ ఏం లేదు పెద్ద పార్టీ అక్కడ. అవును. మరి ఎవరు ఓడించాలి? ఎన్నికలు పెట్టినా గూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాని ఎవరు ఓడిస్తారు? నిజంగా అక్కడ ఒక రకంగా ప్రజాస్వామ్యం లేదనుకోవాలి ఈ రకంగా. ఏం లేదు. కమ్యూనిజం పేరు చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత దాన్ని మెల్లగా నియంతృత్వంలాగా మార్చేశారు. ఆ నియంతృత్వంలోంచి ప్రజలు తిరగబడకుండా ఉండడానికేంటి క్యాపిటలిజంని ఆపాదించుకొని వాళ్ళకి అంతో ఇంతో సౌకర్యాలు అన్నీ కల్పిస్తున్నారు. చైనాలో ఉన్న ప్రజలు రోజు ఏడుస్తూ కూర్చున్నారు. వాళ్ళు బాధలో ఉన్నారని నేను చెప్పట్లే. మనకంటే కూడా బాగుండొచ్చు. నేను అది కాదనట్లే. కానీ కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం ఏదైతే ఉందో అది టోటల్ క్యాపిటలిస్ట్ వ్యూహం పన్నుతుంది కాబట్టి క్యాపిటలిజంలా పెట్టుబడిదారీగా మారిపోయి వివిధ దేశాల్లో పోయి పెట్టుబడులు పెట్టి వాళ్ళకి చిన్న చిన్న దేశాలకు అప్పులిచ్చి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి తమ గ్రిప్‌లో పెట్టుకుంటుంది. పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్రికా మాల్దీవ్స్, దేశాలు కావచ్చు, చైనా, మాల్దీవ్స్ కావచ్చు, శ్రీలంక. శ్రీలంక వీళ్ళందరిని చేస్తుంది దాన్ని కమ్యూనిజం అంటారా? కమ్యూనిజం కాదు కదా! సో, కమ్యూనిజం అనేది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. ఎందుకు కాదు అంటే ఎక్కువ రోజులు కమ్యూనిజం పెట్టుకొని నడపడం సాధ్యం కాదని ఇప్పటికే రష్యా ప్రూవ్ చేసింది. అదే సోవియట్ రష్యా, సో యూఎస్ఎస్ఆర్. ఎందుకు కూలిపోయింది అంటే అమెరికా కుట్రల వల్ల కూలిపోయిందంట. అమెరికా కుట్ర చేస్తే కూలకుండా ఉండడమే కదా గొప్పతనం. అది మీ వల్ల ఎందుకు అవ్వలేదు? అంటే కమ్యూనిజంలోనే స్వతహాగా ఆ సమస్య ఉంది. క్యాపిటలిజంలో ఏంటంటే ఎవరిది వాళ్ళు స్వార్థంతో తన లాభం కోసం పనిచేస్తారు. అప్పుడు అది ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది. కమ్యూనిజంలో ఏంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పైనున్న ఒక 10 మందో, 20 మందో కూర్చొని మిగతా దేశం మొత్తం ఎట్లా నడవాలో వాళ్ళు నిర్ణయిస్తారు. ప్రజలకు కనీస హక్కులు కూడా ఉండవు. ఇటువంటి ఒక పాలనా విధానాన్ని ప్రాక్టికల్‌గా అమలు చేసినప్పుడు అది ఎక్కువ రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం లేదు. హ్మ్. యూఎస్ఎస్ఆర్ లాగా విచ్ఛిన్నం అయిపోవచ్చు. లేదు నార్త్ కొరియా లాగా కనీస సౌకర్యాలు ఏమి లేకుండా కఠిన దారిద్ర్యంలో స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఏం లేకుండా భయంగా ఉండాల్సిన పరిస్థితి రావచ్చు. హ్మ్. అంటే ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మత పిచ్చితో ఏ విధంగా అయితే ప్రజలకు స్వేచ్ఛ ఉండదో, నియంతృత్వంలోకి వెళ్ళిపోయిన కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా అదే పరిస్థితి ఉంటది.
హుహు. ఇప్పుడు క్యూబా అనే దేశం ఉంది. ఆ క్యూబాలో కమ్యూనిజం ఉంది. చాలా గొప్పగుంది అని వాళ్ళు చెప్తారు. కమ్యూనిస్టులు చెప్తారు. దానికి వ్యతిరేకంగా రైటిస్టులు, క్యాపిటలిస్టులు వీళ్ళేం చెప్తారంటే అక్కడ ప్రజలకు సరైన అవగాహన లేదా సౌకర్యాలు లేవు, అభివృద్ధి లేదని చెప్తారు. నిజంగా కూడా మరి క్యూబాలో ఉన్న కమ్యూనిజం గొప్ప పరిపాలనా విధానం అయితే అమెరికా కంటేనో, ఇంగ్లాండ్ కంటేనో, ఫ్రాన్స్ కంటేనో ఎదగాలి కదా! జీడీపీ విషయంలో గాని ఎక్కడైనా సరే. ఎందుకు ఎదగట్లేదు? సో, ప్రాక్టికల్‌గా ఆలోచించినప్పుడు ఏంటంటే రాజ్యాలకు ఏది ఏ రాజ్యాన్నైనా పరిపాలించే మన దగ్గరైతే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉంది గదా! ఈ కేంద్ర ప్రభుత్వాల దగ్గరుండే సైనిక బలం, ఆయుధ బలం, ఇంటెలిజెన్స్ బలం, నిఘా సంస్థల యొక్క బలం ఇవన్నీ తట్టుకొని నిలబడ్డము ఈ సాయుధ పోరాటాలు చేసే వాళ్ళ వల్ల కాదు. మోడర్న్ టైమ్స్‌లో ఒకప్పుడు అయిందేమో. రెండోది ఈ కమ్యూనిజం ద్వారా ఒకవేళ విప్లవం వచ్చినా సరే, ఆ విప్లవం తర్వాత పై స్థాయిలో ఉండేవాళ్ళు స్వార్థపరులైపోయి మళ్ళీ విప్లవాన్ని పాడు చేయరనే గ్యారంటీ లేదు. హ్మ్. చాలా దేశాల్లో అది కూడా జరిగింది. కిమ్ జాంగ్ ఉన్ గురించి మాట్లాడుకున్నాం కదా! నార్త్ కొరియాలో కిమ్ గురించి. అతను సర్వ సౌఖ్యాలు అనుభవిస్తుంటాడు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు అనేది బయట టాక్. అవును. మరి వాళ్ళ ప్రజలకెందుకు అవి ఇవ్వొద్దు? సమసమాజం కదా కమ్యూనిజం అంటే. సో, కమ్యూనిజం పేరు చెప్పి విప్లవం తెచ్చుకున్నా గూడా చివరిలో వాడు స్వార్థపరుడైతే నిజానికి నార్త్ కొరియా వాళ్ళు బయట కంట్రీస్‌కి వెళ్ళడానికి కూడా ఎలౌ లేదనుకుంటా. అలౌడ్ అంటే వాడు తప్పించుకోవడానికి వెళ్తూ దొరికిపోతే ఉరిదీస్తారు. ఉరిదీస్తారు, షూట్ చేస్తారక్కడ. ఆ! రైట్. మళ్ళీ లోపలికొచ్చేవాడైతే ఎవడుంటాడు గదా! నార్త్ కొరియా నుంచి బయటికి పోతే మళ్ళీ లోపలికెందుకొస్తారు? రారు గదా! రైట్. సో, లోపలికొచ్చినా, బయటకి పోయినా సరే ఉరిదీస్తారని జెప్పి అక్కడ అంటే లోపల ఏం జరుగుతుందో మనకు తెలవదు గానీ, అక్కడ నియంతృత్వం ఉంది అంటేనే మనకు ఇంటర్నెట్ ఉండదు. కనీస సౌకర్యాలు ఇవ్వరు. ఇంకేం కమ్యూనిజం? ప్రజలకి నువ్వు ఇంటర్నెట్టు, ఆధునిక ఆవిష్కరణలన్నీ అందుబాటులోకి తేనప్పుడు అది ఎందుకు కమ్యూనిజం అవుతది? చైనాలో అవన్నీ ఇస్తున్నారు ప్రజలకి. హ్మ్. కానీ ప్రజలకి ఇస్తున్నప్పుడు గూడా అక్కడ జరిగిందేంటి? క్యాపిటలిజంలోకి మారిపోయారు. హ్మ్. సో, కమ్యూనిజం ద్వారా సక్సెస్ రాలేదు. కమ్యూనిస్టు బ్యానర్ పట్టుకొని క్యాపిటలిస్ట్ ఎజెండానే అమలు చేస్తుంది చైనా. ఈ విధంగా చూసినప్పుడు ప్రపంచం మొత్తం ఎక్కడ జల్లెడ బట్టి చూసినా సరే కమ్యూనిజము, సాయుధ పోరాటము సక్సెస్ అయిన దాఖలాలు గత 100, 200 సంవత్సరాల్లో ఎక్కడ పెద్దగా కనిపించవు. అప్పుడప్పుడు అవుతాయి. కానీ అయినది ఎక్కువ రోజులు నిలబడదు. అయితే ఇప్పుడు అమిత్ షా గారన్నట్టు 2026 తర్వాత అసలు వీళ్ళ ఉనికి ఉండదు అంటున్నారు. అది సాధ్యమవుతుందంటారా? అమిత్ షా చెప్పింది సాధ్యమయ్యే సూచనలైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా సీరియస్‌గా ఏరివేతలు జరుగుతున్నాయి. హుహు. అండ్ మావోయిస్ట్ పార్టీలో గూడా ఒక రకమైన మార్పు వల్ల వచ్చిన బలహీనత అనమాట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సైనికుల్ని పంపించేసో, లేకపోతే జవాన్లను పంపించి, పోలీసులను పంపించి, ఎన్‌కౌంటర్‌లు చేస్తేనో, లొంగిపోమని చెప్పి బెదిరించి, లేకపోతే అంటే మావోయిస్టులనందరినీ జనజీవన స్రవంతిలోకి తీసుకొస్తేనో, ఈ ఉద్యమం ఆగిపోయేటట్టయితే ఎప్పుడో చేసేవాళ్ళు. హ్మ్. ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా చేసేవి. అమిత్ షా దాన్ని సీరియస్‌గా తీసుకొని చేస్తున్నారు. ఆయన సక్సెస్ అవ్వచ్చు కూడా. నేను అవ్వరని చెప్పట్లేదు. ఆయన సక్సెస్ అయినా కూడా ఇంతకు ముందు ఒక 30 ఏళ్ల కిందట 20 ఏళ్ల కిందట ఏంటి మావోయిస్ట్ పార్టీ బలము అంటే అడవిలో ఉండే గిరిజనులు కావచ్చు, గ్రామాల్లో ఉండే గ్రామీణ ప్రజలు కావచ్చు, వాళ్ళకు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా పెద్దగుండేవి కాదు. అవును. అందరూ వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు. అట్లనే కొంతమందికి ఉద్యోగాలు ఉన్నప్పటికీ ఉద్యోగ భద్రత ఉండేది కాదు. హ్మ్. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినోడికే అంతో ఇంతో భద్రత. మిగతా వాళ్ళకి చాలా తక్కువ. ఇటువంటి స్థితి నుంచి 1990 తర్వాత 2000 తర్వాత మనం ఏమైంది సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రపంచం మొత్తానికి హబ్‌గా మారింది ఇండియా. ప్రజల జీవన శైలి మారిపోయింది. హ్మ్. 1990 తర్వాత పుట్టిన పిల్లలెవరు కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ముందులాగా వెయిట్ చేయట్లేదు. హ్మ్. తక్కువ మంది. కొంతమంది వెయిట్ చేయొచ్చు. కానీ ఎక్కువ మంది ఏంటంటే ఇంజినీరింగ్, డాక్టరు, సివిల్స్ లేకపోతే సీఏ, ఐసీడబ్ల్యూఏ ఇటువంటివి అనేకం చేస్తున్నారు. హ్మ్. అవన్నీ కాని వాళ్ళు కూడా యూట్యూబర్స్‌గా మారుతున్నారు. షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. మూవీ డైరెక్టర్స్ అవుతున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఓషన్ లోపలుండే ఓషనోగ్రఫీ చేసేవాళ్ళు అంటే సముద్రాన్ని జల్లెడబట్టి అక్కడ పని చేసే వాళ్ళ నుంచి మొదలుపెడితే ఆకాశంలో నాసా మన ఇస్రో వాళ్ళ వరకు అన్ని రంగాల్లో భారతదేశము 1990 తర్వాత ఒక విధమైన అభివృద్ధినైతే చూస్తుంది. దాని మీద మనకు కొన్ని కంప్లెయింట్లు ఉంటే ఉండొచ్చు. ఈ అభివృద్ధి కరెక్ట్ కాదు అవన్నీ చర్చ వేరు. కానీ ప్రజలకు డైరెక్ట్‌గా డబ్బులు చేతికొస్తున్నాయి. ఉద్యోగాలొస్తున్నాయి. ఆ ఉద్యోగాల్లో చేరిన యువత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, డేటింగ్‌లు చేస్తున్నారు, మల్టీప్లెక్స్‌లకెళ్తున్నారు, డిస్కోథెక్‌లు, పబ్బులకెళ్తున్నారు. అమెరికన్ లైఫ్ స్టైల్ మనకు కూడా వచ్చింది. హ్మ్. అమెరికాలో ఎందుకు కమ్యూనిజం లేదు? అమెరికాలో ఎందుకు మావోయిస్టులు అంటే నక్సలైట్స్, మావోయిస్టులు, సాయుధ పోరాటం చేసేవాళ్ళు లేరు అంటే అక్కడ క్యాపిటలిజము విశ్వరూపం చూపించేసింది. క్యాపిటలిజం వల్ల ఉండే ఉపయోగాలేంటో ప్రజలకు కింది స్థాయి దాకా అందినాయి. దానివల్ల నష్టాలు జరిగుండొచ్చు, ఎన్నైనా అవ్వచ్చు.
గన్ కల్చర్ ఉంటుంది క్యాపిటలిజంలో. అమెరికన్ క్యాపిటలిజంలో గన్ కల్చర్ ఓపెన్ అంతర్భాగం. ఫైర్ అంతా. అందువల్ల చాలా మంది చచ్చిపోతుంటారు. కానీ ప్రజలు దాన్ని ఓకే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే క్యాపిటలిజం వల్ల ఉన్న లాభాలు ఎక్కువ. హ్మ్. దాంతో పోరాడితే దాన్ని కాదని చెప్పి తీసేసి గన్ కల్చర్‌కి వ్యతిరేకంగా పోరాటం చేసి కమ్యూనిజంని తెచ్చుకోవట్లేదు కదా వాళ్ళు. అందుకని క్యాపిటలిజంలో ఉండే లాభాలు భారతదేశంలో ఉన్న ప్రజలకి గత 30 సంవత్సరాలుగా ప్రధానంగా లాస్ట్ 15, 20 సంవత్సరాల నుంచి తెలుస్తుంది. 2014 తర్వాత మోదీ వచ్చినాక మన దేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది. రేపు మూడో ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది. అమెరికా, చైనా తర్వాత మనదే ఉండబోతుంది. ఈ టైంలో ప్రజలకి ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు, ఆ ఉద్యోగాల ద్వారా వచ్చే లాభాలు ఇవన్నీ కంటికి కనిపిస్తున్నప్పుడు మావోయిస్టులకు మద్దతు పలకడం ముందంత ఉండదు. ఈ మద్దతు లేనప్పుడు ఏ ఉద్యమమైనా కొనసాగదు. కేవలం గన్నులుంటే సరిపోదు. ఆ గన్నుల్ని సమర్థించే ప్రజలుండాలి. మావోయిస్టుల వెంట ఉండే ప్రజలు, యువత ఒకప్పటి కంటే తగ్గిపోయింది. ఇంకా కూడా తగ్గిపోతుంది. తగ్గిపోతుంది కాబట్టి మనం అమిత్ షా చెప్పేది నిజమవ్వొచ్చని నమ్మొచ్చు. అయితే ఇప్పుడు కాసేపు అంటే ఇప్పుడు వీళ్ళు అంటే మావోయిస్టులు కలగంటున్న ఎర్ర జెండా ఎగరేయాలి, ఎర్రకోటలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే, అది ప్రాక్టికల్‌గా సరే మనకంటూ ఒక ఐడియా ఉంది. ప్రాక్టికల్‌గా అవుతుందా? లేదా? అనేది. ఎవరి ఆలోచనలు, ఎవరి దృఢ సంకల్పాలు వాళ్ళకున్నాయి. ఫైన్. ఆల్ ఓకే. కాకపోతే ఇక్కడ నాకు ఒకే ఒక థాట్ ఏంటంటే, మావోయిస్టులు ఇప్పుడు వీళ్ళందరూ కోరుకునేది ఒకటుంది. వాళ్ళు ఒక రకంగా పాజిటివ్‌గా నాకు అనిపించింది ఏంటంటే, ఖనిజ సంపదని కాపాడాలి, అడవుల్ని కాపాడాలి. మేము వెళ్ళిపోతే ఆహ్, క్యాపిటలిస్టులొచ్చేస్తారు, మొత్తం తవ్వేస్తారు, అడవులంతా నాశనం అయిపోతాయి, గిరిజనుల ఉనికి అనేది ఎళ్ళిపోతుంది. ఒక జాతి అనేది సమూలంగా నాశనం అవుతుందనే ఒక ఈ పాయింట్ ఏదైతే ఉందో, దీనికి ఎక్కడో చోట ఈవెన్ దో ఇప్పుడు నేను ఈ ఈ సైబర్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నప్పటికి నాకు కూడా అది అవును గదా! అనే ఒక థాట్ ఒస్తుంది. మరి దాన్నేమంటారు? అడవులు, ఖనిజాలు, గిరిజనులు మనకి 3 పదాలెప్పుడు వినిపిస్తుంటాయి. గిరిజనులు, అడవులు, ఖనిజాలు. ఈ గిరిజనులు, అడవులు, ఖనిజాలనేవి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయా? మిగతా ప్రాంతాల్లో గూడా ఉన్నాయా? అనేది ప్రధానమైన అంశం. హ్మ్. నక్సలిజం ప్రభావం లేని రాష్ట్రాలు ఏవైతున్నాయో, ఆ రాష్ట్రాల్లో గూడా అడవులున్నాయి, గిరిజనులున్నారు, ఖనిజాలున్నాయి. అవును. మరి వాటిని కాపాడుతుందెవరు? సరే పోనీ వాటిని ప్రభుత్వం దోచేసుకుంది, మేము పట్టించుకోలేదు గాబట్టి అని మావోయిస్టులు చెప్తే, దండకారణ్యంలో ఉన్న ఖనిజాలని తీసి దేశం కోసం వాడుకోకుండా ఇంకెంతకాలం ఉందాం? ఓకే. హ్మ్. ఖనిజాలని తీసేస్తే అడవులు పోతాయి. అడవులు పోతే వాతావరణ కాలుష్యం జరుగుతది. అది ఇది అని కొంత చెప్తారు. ఈ వాతావరణ కాలుష్యం అనేది 2 రకాలుగా ఉంటది. నిజంగా చెట్లు నరికేస్తే నష్టము, అది కాలుష్యానికి దారితీస్తది. ఇవన్నీ ఎవరు కాదనలేని విషయాలు. అందులో నిజం ఉన్నప్పటికీ ఒక భారతదేశం లాంటి పెద్ద దేశం ముందుకు వెళ్ళాలంటే ఖనిజాలు తప్పకుండా అవసరమవుతాయి. ఖనిజాలు అవసరమైనప్పుడు కొన్ని చెట్లు నరికి ఖనిజాలని ఏమంటారు తవ్వకాలు జరిపి తీసుకోవడం అనేది తప్పనిసరి. దానికి వేరే మార్గం లేదు. మన దగ్గర ఖనిజాలు ఉన్నప్పటికీ కూడా అదే ఖనిజాలకు డబ్బులు ఖర్చు చేసి పక్క దేశాల నుంచి ఆళ్ళు దిగుమతి చేసుకోవడం అనేది మూర్ఖత్వం గదా! హ్మ్. ఇది. అయితే ఈ తీసేసినప్పుడు అడవులు తగ్గిపోతే ఎట్లా అంటే మళ్ళీ కొత్త అడవులు సృష్టించుకునే ప్రయత్నం ఏదైనా జేయాలి. లేదంటే అత్యంత తక్కువ నష్టం జరిగే విధంగా ఖనిజాలని తవ్వి తీయడం అనేది చేయాలి. మైనింగ్ జేయడం అనేది అత్యంత తక్కువ నష్టం జరిగేలాగా చేయాలి. అంతే తప్ప ఒక భూమిలో ఉన్న ఖనిజాలని అట్లనే శాశ్వతంగా ఉంచేస్తాం అనేది మూర్ఖత్వం. అయితే ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ సాయుధ పోరాటంలో, ఈ మావోయిస్టులకు జరుగుతున్న పోరాటంలో మీరన్నట్టు వేరే మావోయిజం అంటే ప్రభావం లేని వేరే రాష్ట్రాల్లో మరి జరగట్లేదా అని చెప్పి అంటున్నారు కదా! ఒకవేళ నిజంగా అక్కడ ఇది జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మావోయిజం లేని ఒక రాష్ట్రంలో డిఫారెస్ట్రేషన్ జరిగింది. అక్కడ చెట్లను నరికారు. అక్కడి నుంచి ఖనిజాలు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఫారెస్టేషన్ పెంచారు. అక్కడ గిరిజనులకి ఏ ఇబ్బంది కాలేదు. ఇలాంటి ఒక కేస్ స్టడీ వాళ్ళ దగ్గర లేదా? అంటే ఇలాంటిది ఒకవేళ జరిగుంటే వాళ్ళు కూడా తగ్గేవాళ్ళు గదా! మరి జరిగిందంటారా నిజంగా? ఇప్పుడు ఒకసారి యుద్ధం మొదలైన తర్వాత యుద్ధాన్ని కంటిన్యూ జేయడానికి ఎవరైనా కారణాలు ఎతుక్కుంటారు. మావోయిస్టుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు స్టార్ట్ అయ్యి చాలా దూరం వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకేంటంటే మనం చెప్తున్న లాజిక్ వాళ్ళకి తెలీదనుకోవడానికి వాళ్ళలో చాలా మంది ఉన్నత విద్యావంతులు ఉంటారు గదా! అవును. మరి వాళ్ళకెందుకు తెలవదు? భారతదేశం అనే రాజ్యం ఏదైతే ఉందో, ఆ రాజ్యం యొక్క సైన్యంని తట్టుకోవడం మా వల్ల కాదని వాళ్ళకి తెలీదా? హ్మ్. లేదు కొత్త సైన్యాన్ని పోగేసుకొని వాళ్ళతో ఢీకొట్టాలంటే కూడా చాలా టైం పడతది. అసలు అవకాశం లేదు కూడా. చూస్తుంటే హ్మ్. ప్రజల్లో కూడా మద్దతు తగ్గిపోయింది. 90లతో పోలిస్తే ఇప్పటికి ప్రజల నుంచి మద్దతు లేదు. ప్రభుత్వం నుంచి మద్దతు లేదు. ప్రభుత్వం వ్యతిరేకంగా అణిచివేత ధోరణిలో ముందుకెళ్తోంది. హ్మ్. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రాక్టికల్లీ ఈ యుద్ధం గెలవడం సాధ్యం కాదు అని తెలిసినా కూడా యుద్ధంలో దిగిన తర్వాత దాన్ని సమర్థించుకునే ప్రయత్నమే చేస్తారు. అయితే ఉదాహరణకి ఇప్పుడు పుతిను యు ఆహ్, యుక్రెయిన్ అధినేత యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జెలెన్స్కీ
అమెరికా మద్దతు ఉపసంహరించిన తర్వాత ఏమైంది? జెలెన్స్కీ యుద్ధం గెలవడం సాధ్యం కాదు. అమెరికా సపోర్ట్ ఉంటే కూడా చాలా వరకు యుక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. రష్యాది నైతికంగా తప్ప, నైతికంగా ఒప్ప అనేది పక్కన పెడితే, యుద్ధాలు ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. ఓకే. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో గాజాదే కరెక్టు, పాలెస్టీనాదే కరెక్ట్ అయ్యుండొచ్చు. అది ఎవరి చర్చ వాళ్ళది. నా ఉద్దేశంలో ఇజ్రాయెల్ కరెక్ట్ అని నేను అంటాను. నా ఉద్దేశం వదిలేద్దాం. ఇజ్రాయెల్‌ది కరెక్ట్ అయినా, పాలస్తీనాది కరెక్ట్ అయినా యుద్ధం గెలిచే అవకాశాలు ఇజ్రాయెల్‌కి ఎక్కువున్నాయి. అవును. అది ప్రాక్టికల్ ట్రూత్. అట్లా జెలెన్స్కీకి, పుతిన్‌కి మధ్య పుతిన్ గెలిచే అవకాశాలు ఎక్కువున్నాయి. అమెరికా డ్రాప్ అయిన తర్వాత పూర్తిగా పుతిన్ గెలిచే అవకాశాలు. అవును. అదే దాన్ని తీసుకొచ్చి మన దగ్గర అప్లై చేసినప్పుడు మావోయిస్టులు పట్టుకున్న పురాతనమైన పాతకాలపు తుపాకీలు కావచ్చు. మన భారతదేశ ప్రభుత్వం దగ్గర డ్రోన్స్ ఉన్నాయి, అణుబాంబులున్నాయి, లేకపోతే మిజైల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వాటిని మావోయిస్టుల మీద ప్రయోగించకపోవచ్చు. కానీ నేను చెప్పేదేంటంటే, వాళ్ళ దగ్గరున్న సంపత్తి, ఆయుధ సంపత్తి, ధన సంపత్తి, అట్లాగే వాళ్ళకున్న వ్యవస్థ మొత్తం కింది నుంచి మీద దాకా దేశంలో ప్రతి గ్రామం నుంచి ఢిల్లీ దాకా ప్రతి చోట గూడా భారతదేశ ప్రభుత్వానికి తన వ్యవస్థ అంటూ ఉంది. హ్మ్. ఇవేవీ లేని మావోయిస్టులు గెలవడం ప్రాక్టికల్లీ సాధ్యం కాదు. హ్మ్. రెండోది, మీరు గిరిజనుల్ని కాపాడుతున్నారనే కోణంలో కూడా చూద్దాం. ఈ గిరిజనుల్ని కాపాడడం అనే దాంట్లో కూడా 2 రకాల వాదనలున్నాయి. గిరిజనుల దగ్గరికి వెళ్ళి, అక్కడికి ప్రభుత్వ పాలనా రంగాన్ని రానీయకుండా, అంటే డాక్టర్లని, ప్రభుత్వ డాక్టర్లని కావచ్చు, లేకపోతే ప్రభుత్వ అధికారులను కావచ్చు, వీళ్ళెవరిని రానివ్వకుండా వీళ్ళు కాపాడుతున్నామని చెప్తున్నారు కదా! ఈ కాపాడడం వల్ల జరుగుతున్న మంచి కంటే నష్టం ఏమిటంటే, గిరిజనులకు పెద్ద పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు అక్కర్లేదా? మనకు సిటీల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులున్నాయి. మనకు సిటీల్లో పెద్ద రోడ్లున్నాయి, మల్టీప్లెక్స్ థియేటర్లున్నాయి, వినోదం ఉంది, విద్య ఉంది, వైద్యం ఉంది, వ్యవసాయం ఉంది. గిరిజనులకి ఇవన్నీ లేకుండా ఎంతకాలం వాళ్ళు బతకాలి? గిరిజనులు ఆధునీకరింపబడితే వచ్చిన నష్టమేంటి? అసలు నిజానికి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒక మొదటి కంప్లెయింట్ ఏంటంటే, మొదటి నుంచి కూడా ప్రభుత్వాలు ఎప్పుడు గిరిజనులు పట్టించుకోలేదు. అందుకే మేము వీళ్ళకి విద్యనిస్తున్నాం అంటున్నారు గదా! అదే నేనేమంటున్నానంటే, మావోయిస్టులు పోయిన తర్వాత గిరిజనులు ఎంత బాగుపడ్డారు గత 50 ఏళ్లలో. గిరిజనులకు అదే అంటురోగాలొస్తున్నాయి. గిరిజనులకు అదే వ వ వ ఏమంటారు, కడుపుతో అంటే గర్భవతిగా ఉన్న స్త్రీని మళ్ళీ అదే మోసుకొని రావాల్సొస్తుంది. హాస్పిటల్ అక్కడికెళ్ళట్లేదు. ఆమెనే బయటికి రావాల్సొస్తుంది. మనం కేస్ స్టడీ కింద ఒకటి నేను చెప్తాను. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నర్మదా బచావో ఆందోళన జరిగింది. హ్మ్. దాన్ని అర్బన్ నక్సల్సు, మావోయిస్టులు అందరూ వ్యతిరేకించారు. వీళ్ళందరూ వ్యతిరేకించినా సరే, నరేంద్ర మోడీ కోర్టుల చుట్టూ తిరిగి కూడా దాన్ని క్లియర్ చేసుకొని నర్మదా డ్యామ్ ఎత్తుని పెంచడం జరిగింది. హ్మ్. ఏదైనా సరే ఒక డ్యామ్ కట్టినా, దాన్ని ఎత్తు పెంచినా ఏమవుతది? ఆ నీళ్ల వల్ల కొన్ని గ్రామాలు మునిగిపోతాయి. అట్లా నర్మదా డ్యామ్ ఎత్తు పెంచినప్పుడు సౌరాష్ట్ర వాళ్ళకి, చాలా గ్రామాలకి నీళ్లొచ్చినాయి. ఒక ప్రాంతానికి నీళ్లివ్వాలి కరువు ప్రాంతానికి అంటే కొన్ని గ్రామాలు మునిగిపోవాలి. అది పోలవరం కట్టినా, నాగార్జున సాగర్ కట్టినా, పోలవరం ఎక్కడైనా సేమ్ సిట్యుయేషన్. మన కాళేశ్వరం కట్టినా, మల్లన్న సాగర్ కట్టినా ప్రతి చోట మునిగిపోతాయి గ్రామాలు. హ్మ్. దీన్ని సైంటిఫిక్‌గా ఇంజినీర్స్ కూడా చెప్పేదే కదా! దాన్ని ఎవరు ఆపలేరు. నరేంద్ర మోడీ కూడా అదే చేశారు. అప్పుడు ఇక సో కాల్డ్ కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్స్ వీళ్ళంతా చెప్పిందేంటంటే 2, 3 ప్రధానమైన కారణాలు చెప్పారు. నర్మదా ఎత్తు పెంచితే భూకంపాలొస్తాయన్నారు. హ్మ్. నర్మదా ఎత్తు పెంచితే పర్యావరణం మొత్తం నాశనం అయిపోతదన్నారు. నర్మదా ఎత్తు పెంచితే అడవులన్నీ అంతరించిపోతాయన్నారు. లాస్ట్ ఆయుధం ఏంటి? గిరిజనులు రోడ్డున పడతారని చెప్పారు. హ్మ్. నరేంద్ర మోడీ పట్టుదలతో నర్మదా బచావో చేసిన తర్వాత, నర్మదా బచావో ఆందోళనకు వ్యతిరేకంగా నర్మదా డ్యామ్ ఎత్తు పెంచిన తర్వాత సౌరాష్ట్ర మొత్తానికి నీళ్లు రావడమే గాకుండా, ఎక్కడైతే మునిగిపోయినాయో ఆ గిరిజన పల్లెలు ఏవైతే ఉన్నాయో, ఆ గిరిజనులందరినీ తీసుకొచ్చి సిటీలో అకామిడేట్ చేసిన తర్వాత, ఇప్పుడు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నర్మదా ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతున్నప్పుడు పుట్టిన పిల్లలు, అప్పటికి 5, 6 క్లాస్ చదువుతున్న వాళ్ళు, 10వ క్లాస్ పిల్లలు ఈరోజు సిటీలో సెటిల్ అయిపోయారు వాళ్ళు. అయితే మరి వాళ్ళ గిరిజన సంస్కృతి అంతా పోయింది కదా అంటారు. సంస్కృతి పోకూడదు కరెక్టే. కానీ సంస్కృతి పేరు చెప్పి గిరిజనుల్ని నిరంతరం పేదరికంలో ఉంచడం కూడా కరెక్ట్ కాదు కదా! భారతదేశంలో సిటీలో ఉండే మనమందరమేమో ఎల్ఈడీ టీవీలు, హాస్పిటల్సు, సినిమా థియేటర్లు, పబ్బులు, డిస్కోథేక్‌లు అన్నీ ఎంజాయ్ చేస్తుంటాం. అది గిరిజనులకొస్తే తప్పేంటి? హ్మ్. గిరిజనులని అడవిలోంచి బయటికి తీసుకొచ్చి ఎందుకు సెటిల్ చేయకూడదు? లేదు, గిరిజనుల దగ్గరికే ప్రభుత్వ యంత్రాంగం చేరుకోవడానికి మధ్యలో నక్సల్స్ అడ్డుపడితే ఎట్లా? గిరిజనుల దగ్గరికే వెళ్లి హాస్పిటల్స్ పెట్టి, రోడ్లు వేసి ఆధునీకరించొచ్చు కదా! ఒకప్పుడు మన పల్లెటూర్లకు, చాలా పల్లెటూర్లకు మట్టి బాటలు తప్ప రోడ్లు లేవు. హ్మ్. హ్మ్. అప్పుడు మన దేశ గ్రామాల్లో సంస్కృతి ఎట్లుండేది? ఈరోజు ఆ సంస్కృతి పోయింది. ఎందుకు అంటే నగరీకరణ జరిగిన తర్వాత హైదరాబాద్‌కి, చిన్న చిన్న గ్రామాలకి మధ్య తేడా లేకుండా పోయింది. మనం హైదరాబాద్‌లో చూస్తున్న టీవీలు, సినిమాలు వాళ్ళు కూడా చూసేస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌లు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఊర్లల్లో సంస్కృతి అంతా పాడైపోయింది కదా మరి. హ్మ్. మరి గిరిజనుల సంస్కృతి కూడా పాడవుతది.
దాన్ని అనివార్యం, ఆపలేం. ఎందుకంటే మార్పు సహజం కాబట్టి. రైట్. అది మంచిదని నేను చెప్పట్లేదు. అందులో దోషాలున్నాయి. కానీ తప్పదు. ఎందుకు తప్పదు అంటే ముఖ్యమైనది ఆరోగ్యము, విద్య, వైద్యం ఈ 2 ఇంపార్టెంట్. గిరిజనులకు విద్యా, వైద్యం లేకుండా ఇప్పుడు అడ్డుకుంటుంది మావోయిస్టులు. హ్మ్. హ్మ్. ఈ మాట అంటే వాళ్ళకి చాలా కోపం రావచ్చు. లేదంటే వాళ్ళని సమర్థించే వాళ్ళు వ్యతిరేకించొచ్చు. వాళ్ళ దగ్గర కూడా చాలా ఎక్స్‌ప్లనేషన్స్ ఉండొచ్చు. హ్మ్. నేను ఎక్స్‌ప్లనేషన్స్ గురించి తప్పు పట్టట్లేదు. విద్యా, వైద్యానికి సంబంధించి మావోయిస్టులు వాళ్ళకేమైనా హెల్ప్ చేస్తే కూడా సంతోషమే. కానీ ఆ బాధ్యత ఎవరిది? భారతదేశ ప్రభుత్వానిది. ఆ భారతదేశ ప్రభుత్వంది దాన్ని చేయనీయకుండా మీరు అడ్డుకుంటున్నప్పుడు అది రాజ్యాంగపరంగా వ్యతిరేకం కదా! హ్మ్. సో, ఫైనల్‌గా నేను అసలు ఒక సింపుల్ పాయింట్ చెప్పి ఈ మావోయిస్టు దాంట్లో ఉన్న అసలు విషయం చెప్తా. మనం వెళ్లి ఎక్కడన్నా ఒక ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ప్రభుత్వం ఊరుకుంటదా? ఒక ఓకే. ప్లే గ్రౌండ్ ఉంది. దాన్ని మనం వెళ్లి కబ్జా చేసి నేను ఇల్లు కట్టుకుంటున్నానో, లేకపోతే అక్కడ టెంటేసి కూర్చుంటున్నానో, మంచి పని చేద్దాం. సరే ఒక ప్లే గ్రౌండ్ ఆక్యుపై చేసేసి నేను స్కూల్ పెడుతున్నాను అని అంటా. అది మంచి పనే కదా! కానీ ఊరుకుంటదా ప్రభుత్వం? లేదు సార్. ఎందుకంటే అది చట్టరీత్యా నేరం. చట్టరీత్యా నేరం గదా! మావోయిస్టులు చేసింది కూడా చట్టరీత్యా నేరం. అంటే ఒక ఒక ప్లే పక్కన గ్రౌండ్‌ని ఒక ప్లే గ్రౌండ్‌ని ఒక వ్యక్తి కబ్జా చేయడం ఎంత తప్పో, ఒక దండకారణ్యాన్ని మావోయిస్ట్ పార్టీ కబ్జా చేయడం కూడా అంతే తప్పు. అది ఆయుధాలు పట్టుకొని అక్కడికొచ్చిన పోలీసుల్ని చంపుతూ, ఇన్ఫార్మర్‌ల పేరిట అమాయకుల్ని చంపుతూ, ఇన్ఫార్మర్‌ల దగ్గర అయితే గన్స్ ఉండవు కదా! పోలీసుల దగ్గర గన్స్ ఉంటాయని మీరు చంపుతున్నారు. మరి ఇన్ఫార్మర్‌లని ఎందుకు చంపుతున్నారు? వాడు ఇన్ఫార్మ్ చేసాడని అనుకుందాం. మీ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తే చంపేస్తారు కదా! ఒక మనిషిని చంపడం మన దేశంలో తప్పు కదా! రాజ్యాంగం ప్రకారం. రైట్. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ పట్ల సానుభూతి చూపించడం కూడా నేరం. హ్మ్. అది ఫస్ట్ గుర్తుంచుకోవాలి. నక్సలైట్‌లని గాని, మావోయిస్టులని గాని వ్యక్తిగత స్థాయిలో మనకు నచ్చినప్పుడు ఓకే. మనకు ఎర్ర జెండా పట్టుకొని తిరిగే కామ్రేడ్స్‌లో వ్యక్తిగతంగా మనకి కూడా నచ్చిన వాళ్ళు ఉండొచ్చు. ఫ్రెండ్స్ ఉండొచ్చు. హ్మ్. హ్మ్. మనకు మనకు ప్రేరణ కలిగించిన వాళ్ళు ఉండొచ్చు. చాలా మంచి గొప్ప గొప్ప వాళ్ళున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య ఇట్లా చెప్తారు కదా! చాలామంది. పట్టాభి సీతారామయ్య, కిషన్‌జీ ఆహ్, ఇవి అందరూ నేనేమంటున్నానంటే మావోయిస్ట్‌లో అందరూ మంచోళ్ళే అనుకుందాం. ఒక్కొక్కరిగా అందరూ మంచోళ్ళే అయినప్పటికీ వీళ్ళందరూ కలిసి పెట్టుకున్న టార్గెట్ రాజ్యాంగ వ్యతిరేకం. ఓకే. అందుకే అంబేద్కరిస్టులు కూడా వ్యతిరేకిస్తున్నారు. రైట్. అంబేద్కరిస్టులు చెప్పేదేంటంటే అంబేద్కర్ రాసిపెట్టిన రాజ్యాంగాన్ని కూడా మీరు గౌరవించట్లేదు. పోనీ మీ కింద మేము పనిచేస్తే కూడా ఎక్కువ మంది ఈ 50, 60 ఏళ్లలో ఎక్కువ మంది దళితులు చచ్చిపోయారు. హ్మ్. లెక్కలు తీస్తే. ఓకే. నాయకత్వము అగ్రకులాల చేతిలో ఉంది. అయితే ఈ అగ్రకులాల వాళ్ళు బానే ఉన్నారా ఇప్పటికి? బానే ఉన్నారని కాదు. వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. ఆ! నేనేమంటానంటే ఉద్యమం చేస్తున్నప్పుడు ఎక్కువ మంది దళితులు, బీసీలకు నష్టపోతున్నారు. ఈ నష్టం వల్ల ప్రతిఫలం ఉందా? లేదు. ఎంతమంది చచ్చిపోతే సమాజం వస్తది? చెప్పే పరిస్థితి లేదు. సమాజం వచ్చి అందరికీ భూములొస్తే, అందరికీ విద్య, వైద్యం వస్తే సంతోషిస్తాం. హ్మ్. కానీ అది వచ్చే అవకాశాలు కనుచూపు మేరల్లో లేవు. నగరాలు, పట్టణాలు, ఊర్లలో ఉన్న ప్రజల్లోంచి మద్దతు లేదు. అక్కడ వాళ్ళతో పోటీ పడదామంటే ఆయుధాలు లేవు. ఎన్ని చూసినా నెగెటివ్ పాయింట్స్. హ్మ్. పాజిటివ్‌గా ఆలోచించి నెక్స్ట్ 10 ఏళ్ళు పోరాడదాం వస్తుంది అని మనం అనుకున్నా గూడా, హోప్ కలిగించే ఒక్క పాయింట్ కూడా లేదు. ఓకే. అయితే నేను పర్సనల్‌గా అబ్జర్వ్ చేసిందేంటంటే, అంటే గత ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తే, నాకు తెలిసిన కొంతమంది ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు జస్ట్ బికాజ్ వాళ్ళ దగ్గర కొన్ని విప్లవానికి సంబంధించిన కొన్ని బుక్స్ ఉన్నాయని గూడా పోలీసులు వాళ్ళని తీసుకొనెళ్ళిపోయారు. వాళ్ళు ఒక 2, 3 రోజుల దాకా అసలు వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలీదు. కొంతమంది అలా ఎన్‌కౌంటర్‌లో ఎళ్ళిపోయారు. కొంతమంది లక్కీగా బయటకొచ్చారు. రెండో విషయం ఏంటంటే, ఇదివరకటిలాగా న్యూస్ ఛానెల్స్‌లో, పేపర్స్‌లో గూడా మావోయిస్టులకు సంబంధించిన కార్యాచరణ ఏదున్నా గూడా దాన్ని బయటికి రానివ్వట్లేదు. అండ్ మోరోవర్ ఒక రకంగా చెప్పాలంటే బ్యాన్ చేస్తున్నారు. లిటరల్లీ వాటిని బాయ్కాట్ చేస్తున్నారు. ఇవన్నీ గూడా మావోయిస్టులని అణిచివేయడానికి జరుగుతున్న ఒక ఆహ్, స్టెప్స్ అనుకోవచ్చా? అంటే క్రమేపీ వాళ్ళ మీద ఎటువంటి స్టెప్స్ పెడుతున్నారు ప్రస్తుతానికి గవర్నమెంట్? వాళ్ళు పూర్తిగా సమూలంగా వాళ్ళని తీసేయాలన్న ఆలోచనతో ఉన్నారు గదా! చెప్పే చేస్తుంది ప్రభుత్వం. ఇందులో రహస్యం ఏం లేదు. హ్మ్. చెప్పే చేస్తుంది. బూటకం ఎన్‌కౌంటర్ అని ఈ మానవ హక్కుల వాళ్ళు లేకపోతే మావోయిస్ట్ సానుభూతి పరులు వీళ్ళు చెప్పడం తప్ప, హ్మ్. బూటకపు ఎన్‌కౌంటర్ జరిగినా, పోలీస్ రైడ్ జరిగినా, విప్లవ సాహిత్యం ఉందని చెప్పి ఎవరినైనా తీసుకొని థర్డ్ డిగ్రీ ప్రయోగించినా, ఇప్పుడంటే తగ్గింది తెలంగాణలో పల్లెటూర్లలో గాని, ఒకప్పుడు తెలంగాణ పల్లెటూర్లలో రాత్రి చాలా మందిని యువకుల్ని తీసుకెళ్ళి బాగా టార్చర్ పెట్టేవాళ్ళు పోలీసులు. హ్మ్. ఎందుకు అంటే వాళ్ళకి పైనుంచి వచ్చిన ఆర్డర్స్. ఏ కానిస్టేబుల్‌కి కూడా ఇంకో మావోయిస్ట్‌తో వ్యక్తిగత శత్రుత్వం ఉండదు. ఉండదు. డ్యూటీలో భాగంగా వీళ్ళు వాళ్ళని హింసిస్తారు. వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేస్తారు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ! కానీ ఆ క్రమంలో ఎవరైతే యువత 17, 18, 20 ఏళ్ల పిల్లలుంటారు గదా!
వీళ్ళందరూ ఆ టైంలో అనుభవించిన హింసకు గుర్తు చేసుకుంటే ఎవరికైనా కళ్ళలో నీళ్ళొస్తాయి. వాళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం లేదు కదా అనిపిస్తది. రెండోదేంటంటే, ఈ పై స్థాయిలో ఉన్న సీనియర్ మావోయిస్టులందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పట్లేదు. చాలామంది నిజాయితీపరులు, అంకితభావంతో ఉంటారు. కానీ కొందరు బయటికొచ్చేసిన తర్వాత సో కాల్డ్ బూర్జువా పార్టీలని చెప్పుకుని కాంగ్రెస్, బీజేపీ వీళ్ళ దగ్గరికెళ్ళి టికెట్లు తీసుకొని పోటీ కూడా చేస్తున్నారు. వాళ్ళ పిల్లలకి టికెట్లు కూడా ఇప్పించుకుంటున్నారు. ఒక వ్యక్తి తన వాదన ద్వారా చాలామంది పిల్లల్ని అడవిలోకి పంపించి, వాళ్ళ చావుకు కారణమయ్యి, చివరిలో తనే మళ్ళీ సిద్ధాంతం మార్చేసుకొని నార్మల్‌గా మారిపోతే అప్పటిదాకా జరిగిన నష్టాన్ని ఎవరు పూరిస్తారు? ప్రాణం పోయిన ప్రాణాన్ని ఎవరు తెస్తారు? హ్మ్. ప్రభుత్వం అణిచేయడానికి ట్రై చేస్తుందా అంటే చెప్పే చేస్తుంది ప్రభుత్వం. ఎందుకు చేస్తుంది అంటే అది రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి. కొన్నిసార్లు రాజ్యం ప ప అంటాము పాటించే పద్ధతులు తప్పుండొచ్చు. సల్వాజుడుం అని ఒకటుండేది. దాన్ని సుప్రీం కోర్ట్ పెట్టొద్దు, దాన్ని అట్లా నడపొద్దు అని చెప్పేది. అంటే మావోయిస్టులని, నక్సలైట్లని అణచివేయడానికి ఈ గ్రామీణ గిరిజనుల ప్రజలతోనే ఒక ముఠాలాగా, ఒక బృందంలాగా తయారు చేసి గిరిజనుల ద్వారా మావోయిస్టుల మీద దాడులు చేయించడం అనేది ఒకటి జరిగింది అప్పట్లో. హ్మ్. అట్లాంటి వాటిని అన్నిటిని సుప్రీం కోర్ట్ తప్పుపడుతూనే ఉంటది పదే పదే. రాజ్యాంగపరంగా, చట్టపరంగా ప్రభుత్వం తప్పు చేస్తే కోర్టులు తిడతాయి. కోర్టులు గుర్తించి వాళ్ళ మీద వ్యాఖ్యలు చేస్తాయి. అంతకు మించి కోర్టులు చేయగలిగింది కూడా ఏం లేదు. హ్మ్. ఇప్పటివరకు ఎప్పుడన్నా ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుల్ని తీసుకెళ్ళి కోర్టు జైల్లో పెట్టిందా? ఉండొచ్చు. 1, 2 ఉదంతాలు ఉండొచ్చు గానీ, సీరియస్‌గా అది జరగదు. ఎందుకంటే కోర్టులు, ప్రభుత్వము ఆహ్, చెప్తున్నా. వీళ్ళందరూ అఫీషియల్‌గా పనిచేస్తారని గాదు. కోర్టులు నిష్పక్షపాతంగానే ఉంటాయి. అయితే కోర్టుల్లో కొన్నిసార్లు మావోయిస్టులకు అనుకూలంగా ఉంటాయి. కొన్నిసార్లు ప్రభుత్వానికి గూడా అనుకూలంగా ఉంటాయి. జరిగిన కేసుని బట్టి కోర్టు వ్యాఖ్యానిస్తది కేసుని. తీర్పునిస్తది. హ్మ్. కాబట్టి ఇక్కడ కోర్టుల ద్వారానో, దేని ద్వారానో జరుగుతదనే దానికంటే కూడా ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు అణచివేయాలనుకుంటుంది మావోయిస్టులు ఆలోచించాలి. ఓకే. ప్రభుత్వం ఎవరినైనా సరే అణచివేస్తది. ఎవరిని? ఒక వ్యక్తి వెళ్లి కబ్జా చేస్తే, నేను చెప్పినట్టుగా ప్లే గ్రౌండ్‌ని మనం కబ్జా చేస్తే అది వ్యక్తిగతంగా చేసినా చేస్తది. లేదు, జిహాదీ ఉగ్రవాదం ఉంది. కొన్ని ఉగ్రవాద సంస్థలు చేస్తున్నాయి గదా! మొన్న పీఎఫ్ఐని బ్యాన్ చేసింది కేరళలో. ఎందుకు బ్యాన్ చేసింది? మతపరమైన హింసకి దారితీస్తున్నారు వాళ్ళు. హ్మ్. అంతకుముందు సిమి అని ఉండేది. ఇవన్నీ మతపరమైనయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్‌ని 2 సార్లు బ్యాన్ చేసింది. గాంధీజీ చనిపోయినప్పుడు అప్పుడు. హ్మ్. అంటే ఎవరైనా సరే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉంటే, అది వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా, లేక ఒక గ్రూప్ అయినా, లేదంటే ఒక యూనియన్ అయినా, ఒక సంస్థ అయినా, ఏదైనా సరే దాన్ని ప్రభుత్వం అణిచివేయాలనే చూస్తది. ఎందుకంటే ప్రభుత్వ బాధ్యత అది. ఆహ్, సీమాంతర ఉగ్రవాదం. బయట దేశం నుంచి వచ్చే ఉగ్రవాదుల్ని అణిచివేసినట్టే, భారతదేశంలో ఉన్న వాళ్ళని కూడా అణిచివేస్తారు. దాన్ని ఉగ్రవాదం అంటాం, దీన్ని తీవ్రవాదం అంటాం. ఇటువంటివి పేర్లు మార్పు ఉండొచ్చు. హ్మ్. మిలిటెంట్స్ అంటాం, టెర్రరిస్టులు అంటాం. పేర్లు ఏవి పెట్టుకున్నా సరే, దేశ రాజ్యాంగాన్ని ధిక్కరించే విధంగా మన దేశంలో రాజ్యాంగం ఏం చెప్తుంది? పోలీసులు, సైన్యము, భద్రతా దళాలు కాకుండా ఎవరు కూడా గన్ పట్టుకోవద్దని రాజ్యాంగం చెప్తుంది. అవును. వీళ్ళు గన్ పట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని కాల్చేస్తున్నారు గదా! అది బేసిక్ నేరం. ఆ నేరం చేస్తున్నందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల్లో అక్రమాలు జరుగుతున్నాయి. ఆహ్, దౌర్జన్యం జరుగుతుంది. చేస్తది. ప్రభుత్వం కూడా చేస్తుంది. అవన్నీ తప్పని చెప్పడంలో పెద్ద విశేషం ఏం లేదు. రైట్. కానీ ప్రజల మద్దతు ఎవరికుంది? హ్మ్. ప్రతి 5 ఏళ్లకు కోట్లాది మంది ఓట్లేసి ఎవరిని ఎన్నుకుంటున్నారు? హ్మ్. మీరెందుకు వచ్చి ఆ ఓట్ల రాజకీయంలో పాల్గొనట్లేదు? మావోయిస్ట్ నాయకులు ఓట్ల దగ్గరకొచ్చి ఓట్లడిగి గెలవచ్చు కదా! ఈ ప్రశ్నకు సమాధానంలోనే అసలు సమస్య ఉంది. ఓకే. మావోయిస్ట్ నాయకులు ప్రజల్లోకొచ్చి ఓట్లు అడిగితే గెలవలేరు. హ్మ్. గెలవలేరు కాబట్టి సాయుధ పోరాటం అంటున్నారు. ఈ సాయుధ పోరాటాన్ని సమర్థించుకోవడానికి గనులు, గిరిజనులు, అడవులు, వాతావరణము ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ చెప్తున్నా సరే, ఈ మావోయిస్టులు లేని దేశాలు, అమెరికాలో ఏ మావోయిస్టు లేడు. అక్కడ కూడా వాతావరణ కాలుష్యం జరుగుతుంది. అడవులు అంతరిస్తున్నాయి. జరుగుతున్నాయి గదా! సో, అక్కడ మరి ఎవరు కాపాడాలి? సో, మేమెవరినో కాపాడడానికి గన్నులు పట్టుకొని తిరుగుతాం అనేది ఆధునిక కాలంలో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మన శత్రువు, మనము ఇద్దరము భారతీయులమే గదా! బ్రిటిషర్ల మీద పోరాడినట్టు పోరాడతామంటే కుదరదు. హ్మ్. ఎందుకంటే ప్రజల మద్దతు లేదు. హ్మ్. మావోయిస్టులు 2 పనులు చేయాలి. ఒకటి, వాళ్ళ ఆయుధ సంపత్తి పెంచుకొని భారతదేశ సైన్యాన్ని ఢీకొట్టగలిగేంత బలంగానన్నా మారాలి. అందుకు ఏం జేయాలి? బయట శక్తులతో కలవాలి మరి. చైనాతోనో, పాకిస్తాన్‌తోనో ఎవరితోనో కలవాలి. అది కరెక్ట్ గాదు గదా! లేదు అంటే ప్రజల్లోకొచ్చి మద్దతు కూడగట్టాలి. ప్రజల్లోకొచ్చి మీరు మద్దతు కూడగట్టాలంటే ముందసలు మీరు ఆయుధాలు వదిలేసి వస్తే గదా! ఆయుధాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతామంటే ప్రజలే ఒప్పుకోరు. హ్మ్. కాబట్టి వీళ్ళకు ప్రజా మద్దతు లేదు. ఆయుధ సంపత్తి, బలము లేదు.
ఈ 2 కారణాల చేత వీళ్ళు గెలిచే అవకాశాలు సమీప భవిష్యత్తులో లేవు. ఈలోపు అంతరించిపోయే అవకాశాలు గూడా ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తన పూర్తి బలంతో అణచివేసే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి అణచివేసినాక మళ్ళీ తలెత్తితే కూడా తలెత్తొచ్చు. కానీ ప్రస్తుతానికైతే నాకేమనిపిస్తుందంటే 2020 తర్వాత అడవుల్లో మావోయిస్టులు ఉండడం కష్టం. అర్బన్ నక్సల్స్ అప్పుడు కూడా ఉంటారు. సిటీల్లో అది ఇది చెప్తూ, ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ కింద వాళ్ళు అట్లా చలామణి అవుతుంటారు గానీ, ఓకే. అర్బన్ నక్సల్స్ ఉంటారు. అసలు నక్సల్స్ అయితే మరి చాలా వరకు తగ్గిపోతారు. ఇప్పుడు ఒక రకంగా అంటే కొంతమంది వాదిస్తున్న దాని ప్రకారం అడవిలో ఉన్న నక్సలైట్ల కన్నా గూడా అర్బన్ నక్సలైట్ల వల్ల ఎక్కువ ప్రమాదం గూడా పొంచి ఉందని ఒక వర్గం వాళ్ళు గూడా వాదిస్తూ ఉంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాదించే వాళ్ళెవరుంటారు? మోడీ అభిమానులుంటారు, బీజేపీ అభిమానులుంటారు, హిందుత్వవాదులుంటారు, జాతీయవాదులు. అంటే ఒక రకంగా వీళ్ళని దేశ విద్రోహ శక్తులని చూసేవాళ్ళు. బ్రాడ్‌గా చూసినప్పుడు జాతీయవాదులు అనొచ్చు. ఓకే. అయితే ఈ అర్బన్ నక్సల్స్‌ని కేవలము బీజేపీ, మోడీ లేకపోతే హిందుత్వవాదులు, ఆర్ఎస్ఎస్ వాదులే వ్యతిరేకిస్తారా అంటే కాదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు అనకపోవచ్చు బాహాటంగా. హ్మ్. 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 ఓకే. ఇప్పుడు బెంగాల్‌లో మమతా బెనర్జీ ఉంది. మమతా బెనర్జీ కూడా ఏమి అర్బన్ నక్సల్స్‌కి అనుకూలం కాదు. మోడీతో గొడవ వచ్చినప్పుడు వీళ్ళని సమర్థిస్తారు. కానీ తమ దాకా వస్తే తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. ఓకే. ప్రొఫెసర్ సాయిబాబా అనే అతను ఉండేవాళ్ళు కదా! ఆయన కాంగ్రెస్ పాలనలో కూడా చాలా సార్లు ఇబ్బందులొచ్చినాయి. ఓకే. బీజేపీ పాలనలో కూడా ఇబ్బందులొచ్చినాయి. హుహు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ లేదంటే టీడీపీ పేరు మారినా సరే, నేను చెప్పినాను కదా! మనం స్టార్టింగ్‌లో చెప్పుకుందేంటి కమ్యూనిస్టులతోనే గొడవొచ్చింది. ఓకే. సాయుధ కమ్యూనిస్టులకి, ఆయుధాలు లేని కమ్యూనిస్టులకి మధ్య గొడవొచ్చింది. సో, ఓకే. కాబట్టి మన దేశంలో కమ్యూనిస్టులకి, కాంగ్రెస్‌కి, మావోయిస్టులకి, బీజేపీకి, మావోయిస్టులకి అందరికీ గొడవలుంటాయి. అందరూ అణిచేయాలనే చూస్తారు. ఎందుకంటే వీళ్ళు ఓట్ల రాజకీయాన్ని వ్యతిరేకిస్తూ సాయుధ రాజకీయం చేస్తున్నారు. సాయుధ పోరాటం చేస్తున్నారు. హ్మ్. ఆయుధం పట్టినంత కాలం అందరూ శత్రువులే అవుతారు. ఓకే. అప్పుడప్పుడు కొందరు సమర్థించినట్టు కనిపించొచ్చు. కానీ ఆ సమర్థన కూడా ఏంటంటే రాజకీయ నాయకులు తమ అధికారంలోకి వచ్చేదాకా చేస్తారు. హ్మ్. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మావోయిస్టుల పట్ల కాంగ్రెస్ పార్టీ కొంత సానుకూల వ్యవహారి లేదంటే సానుభూతి చూపించినట్టు సాఫ్ట్ స్టాండ్ తీసుకున్నట్టు కనిపిస్తది. రేపు కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఫ్రీ హ్యాండ్ ఏమి ఇవ్వరు. దండకారణ్యం వదిలేసి అది మీ రాజ్యం మీరు పరిపాలించుకోండి అని కాంగ్రెస్ కూడా చెప్పదు. అవును. ఎందుకు అంటే అది మన దేశ రాజ్యాంగానికి వ్యతిరేకం. రాజ్యాంగానికి వ్యతిరేకమైనది ఏ ప్రభుత్వం కూడా ఒప్పుకోదు. రైట్. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు. ఇది స మౌలికమైన సమస్య. మన దేశంలో ఉన్న భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన భాషా భేదాలు, ప్రాంతీయ సెంటిమెంట్లు, లేకపోతే ఆహ్, ఆదాయంలో ఉండే వ్యవస్థ తేడాలు, కుల వ్యవస్థ, ఇన్ని రకాల అన్నిటిని లెక్కలోకి తీసుకున్నప్పుడు మన దేశంలో ప్రజలందరూ ఐక్యమైపోయి సాయుధ పోరాటం చేయడం సాధ్యం కాదు. కమ్యూనిజం చిన్న చిన్న దేశాల్లో క్యూబా అట్లాంటి దేశాల్లో రావచ్చు. పెద్ద దేశాలైనప్పటికీ సోవియట్ రష్యా, చైనా లాంటి వాట్లలో చారిత్రకమైన నేపథ్యం ఉంటుంది. వాళ్ళందరూ కలవడానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. హ్మ్. మన దేశంలో అట్లా కలిపే చరిత్ర ఎప్పుడు జరగలేదు. ఓకే. గత 2000 సంవత్సరాల్లో కూడా మన దేశము అనేక రాజ్యాలుగా ఉంటూ వస్తుంది. మనల్ని కలుపుతున్నది ఏంటంటే హిందూ మతము అనేది కలుపుతుంది. లేదంటే భారతీయత అనే భావజాలం కలుపుతుంది. ఇటువంటివి కలుపుతున్నాయి. అంతే తప్ప మనం అందరము ఒకే ఒక శత్రువుని టార్గెట్ చేసి పోరాడిన సందర్భాలు ఎప్పుడు లేవు. అందుకే మన స్వతంత్రం కూడా 200 ఇయర్స్ పట్టింది రావడానికి. ఓకే. ఎక్కడికక్కడ పోరాటం చేయడమే మన దేశ లక్షణం. హ్మ్. ఆ ఒక్కొక్కరిని కలుపుకుంటూ వచ్చి పోరాటం చేసి సాధించడానికి మనకు 200 ఇయర్స్ పట్టింది. అక్కడ ఒకే ఉమ్మడి శత్రువు బ్రిటిషర్స్ ఉన్నారు కాబట్టి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మావోయిస్టులకు ఉమ్మడి శత్రువు లేడు. హ్మ్. ఉన్న శత్రువు ఎవరు? మనం ప్రజలు ఎన్నుకుంటున్న వాళ్ళు. సో, రైట్. మనం 5 ఏళ్లకొకసారి ఎన్నుకునే ప్రభుత్వాన్ని మనమే శత్రువులాగా చూడడం సాధ్యం కాదు. హ్మ్. వాళ్ళని శత్రువులుగా చూస్తామని చెప్తున్న మావోయిస్టులకు మద్దతు ఇవ్వడం కూడా సాధ్యం కాదు. హ్మ్. సో, నా బేసిక్ థింగ్ చెప్పేదేంటంటే మావోయిస్టులు వాళ్ళ పంతా మార్చుకొని అడవులు వదిలేసి సిటీల్లోకొచ్చి ఓట్లు సంపాదించడం ద్వారా కొంత ప్రజలకు మేలు చేయొచ్చు. ఇంకా అర్బన్ నక్సల్స్ అంటే వీళ్ళు అవకాశవాదులు. వీళ్ళ గురించి పెద్దగా మాట్లాడేది కూడా ఏం లేదు. వాళ్ళు ఎప్పటికప్పుడు సమయానుకూలంగా మాట మారుస్తూ ఉంటారు. ఆ అడవిలో ఉన్న నక్సలైట్‌లకు సపోర్ట్ చేయడం అనేది ఒక అది సిద్ధాంతపరమైంది. మిగతా విషయాల్లో కూడా దేశ రాజధానిలో ఉన్న ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో ఆయన ఏం చేసినా వ్యతిరేకించడం అర్బన్ నక్సల్స్ అలవాటు. ఓకే. ఈరోజు మోడీ ఉన్నాడు కాబట్టి ఎక్కువ వ్యతిరేకిస్తారు. ఎందుకంటే బీజేపీ హిందుత్వ పార్టీ కాబట్టి విపరీతంగా వ్యతిరేకిస్తారు. రైట్. రేపు ఎప్పుడైనా రాహుల్ గాంధీ వస్తాడు. ఆయనను సమర్థిస్తారా వీళ్ళు? అంతే వ్యతిరేకిస్తారు. అయితే కొంచెం తక్కువ. తక్కువ. బీజేపీ ఉంటే ఇంకా ఎక్కువ చేస్తారు. ఓకే. అర్బన్ నక్సల్స్ బేసిక్‌గా మతానికి వ్యతిరేకం కాబట్టి, హిందుత్వవాదులకు వ్యతిరేకం కాబట్టి, మోడీ ఉంటే హడావుడి ఎక్కువుంటది. కాబట్టి అర్బన్ నక్సల్స్ మీద కంటిన్యూ‌గా నిఘా పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలి.
వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ కింద మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దాన్ని కూడా ఏం చేయలేం. ప్రజాస్వామ్యంలో అంతర్భాగం అది. అర్బన్ నక్సల్స్ గొంతు నొక్కేయాలని చెప్పలేం కదా! కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండడమే ప్రభుత్వం బాధ్యత. అయితే ఫైనల్‌గా నేను మిమ్మల్ని అడగదలుచుకున్న క్వెషన్ ఏంటంటే, ఓకే. ఇప్పుడు చాలా రకాల మార్పులొస్తున్నాయి. ఒక రకంగా మీరన్నట్టు ఓకే. మావోయిస్టుల్లో ఇంటర్నల్‌గా గూడా వాళ్ళలో కొన్ని చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి మారుతున్న కాలంతో పాటుగా మన పందాన్ని గాని, లేకపోతే మన దారులు గాని మార్చుకోవడం అనేది అది ప్రకృతి సిద్ధం. సో, మరి 2026 తర్వాత అసలు మావోయిజమే ఉండదన్న అల్టిమేటం వచ్చింది. అండ్ ఒక రకంగా పలచబడిపోయారు వీళ్ళు గూడా. మీకేమైనా అనిపిస్తుందా లాస్ట్ మొమెంట్‌లో వీళ్ళు ఒకవేళ వాళ్ళ దారి మార్చుకొని వచ్చే అవకాశం ఉందా? లేపోతే యుద్ధమైనా ఏదైనా సరే ఇగ ఫేస్ టు ఫేస్ చూసుకుందాం అనే టైప్ అనిపిస్తుందా? మావోయిస్టులు పంతా మార్చుకోరనేది కూడా ఒక పెద్ద అభూత కల్పన. దాంట్లో ఎప్పటిదప్పుడు కొంతమంది జనజీవన స్రవంతిలోకి వస్తూనే ఉంటారు. హ్మ్. మనసు మార్చుకొనొచ్చేవాళ్ళు, లేదంటే ప్రమాదాన్ని గుర్తించి అక్కడుంటే చనిపోతామని భయపడొచ్చేవాళ్ళు, భయం లేకున్నా గూడా ఆరోగ్యం సహకరించకుండా వచ్చేవాళ్ళు. హ్మ్. అనేక కారణాల చేత ఎప్పుడు మావోయిజం నుంచి బయటికొస్తుంటారు, లోపలికెళ్తుంటారు. హ్మ్. అయితే గత 20, 30 సంవత్సరాల్లో చూస్తే బయటికొచ్చేవాళ్ళు పెరుగుతున్నారు, లోపలికి పోయేవాళ్ళు తగ్గుతున్నారు. హ్మ్. ఈ ట్రెండ్‌ని బట్టి ఏంటంటే, ప్రభుత్వం ఒత్తిడి చేసినా, చేయకున్నా స్లోగా మావోయిజం బలహీనపడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు చేయబోతుందేంటంటే, లాస్ట్ దెబ్బ పడబోతుంది. అమిత్ షా చేయబోతున్నదేంటంటే, ఇంక లాస్ట్ క్లీనప్ చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నారాయన. ఎందుకు అంటే, వాళ్ళ టార్గెట్ కూడా ఖనిజాలే అయ్యుండొచ్చు. నేను అదే చెప్తున్నాను కదా! ఖనిజాల గురించే చేస్తున్నారనేది పెద్ద బ్రహ్మ ఏమంటారు పెద్ద సీక్రెట్ ఏం కాదది. ఒకవేళ మావోయిస్టులు పోయిన తర్వాత అక్కడ ఖనిజాలు తవ్వి తీస్తారంటే అన్ని దేశాల్లో జరిగేది అదే. వా ప్రభుత్వాలకి ఓట్లేసి పంపిస్తున్న ప్రజలే అది కోరుకుంటున్నారు గదా! హ్మ్. సో, ఈ ప్రజలు ఖనిజాలను తీసి అమ్మి మాకు మార్కెట్‌లో ఉద్యోగాలివ్వాలి, సౌకర్యాలివ్వాలి, ఉచిత పథకాలివ్వాలని ప్రజలు కోరుకొని ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు, మావోయిస్టులను అడ్డు తొలగించి ఖనిజాలు తవ్వుకుంటే కూడా చేసేదేం లేదు. అయితే మావోయిస్టులు ఎదురు తిరిగి ఎంతకాలం పోరాడతారంటే 2026 కావచ్చు, 30 దాకా కూడా పోరాడొచ్చు. వాళ్ళు ఎదురు తిరిగి పోరాడితే చెప్పలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమిత్ షా చెప్పింది ప్రాక్టికల్లీ పాసిబుల్ అనే అనిపిస్తుంది. వాళ్ళు మనసు మార్చుకుంటారా అంటే అది లాస్ట్ పై లెవెల్‌లో ఉన్న నాయకత్వం మార్చుకోదు. హ్మ్. కిందున్నోళ్ళు ఎవరైనా మనసు మారి బయటికొచ్చేస్తే ఎప్పటికప్పుడు రావచ్చు. అమిత్ షా కూడా అదే చెప్తున్నారు. మీరొచ్చేయండి బయటికి జనజీవన స్రవంతిలో కలవండి. మీకు మీ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇటువంటి ఆఫర్‌లు కూడా ఇస్తున్నారు. అందరిని మేము చంపేస్తామని ఇక్కడ ప్రభుత్వం చెప్పట్లేదు. హ్మ్. ఏరివేత జరుగుతది. దొరికితే అరెస్ట్ చేస్తారు. దొరకకపోతే ఎన్‌కౌంటర్ అవుతది. వాళ్ళు వీళ్ళ మీద కాల్పులు, వీళ్ళు వాళ్ళ మీద కాల్పులు. చాలామంది సంవత్సరంలో మనకు ఆశ్చర్యకరమైన లెక్కలేంటంటే, ఈ మధ్య కాలం వరకు గూడా జిహాదీ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచొచ్చి, లేదంటే పక్క దేశాల నుంచి మన మీదకొచ్చి మతపరమైన హింస జేసి, చంపే ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయే భద్రతా దళాల కంటే గూడా, వామపక్ష తీవ్రవాదుల చేతిలో చనిపోయే వాళ్ళే ఎక్కువ. కొన్ని లెక్కల ప్రకారం. హ్మ్. ఆ లెక్కల మీద వ్ మేము నమ్మము అని గూడా కొంతమంది చెప్పొచ్చు. కానీ అధికారిక ప్రభుత్వ లెక్కలు చెప్తుందేంటంటే, వామపక్ష తీవ్రవాదుల వల్లే ఎక్కువ మంది చనిపోయారు. హ్మ్. పోలీసులు గానీ, సైన్యం గానీ, సీఆర్‌పీఎఫ్ గానీ వీళ్ళంతా. వి కాబట్టి 2 వైపులా నష్టముంది. ఇటు సైన్యం గవర్నమెంట్ తరఫున మనుషులు చనిపోతున్నారు. ఎన్‌కౌంటర్‌లలో ఎట్లాగో మావోయిస్టులు చనిపోతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో గిరిజనులు గూడా అమాయక గిరిజనులు కూడా చాలా సార్లు చనిపోతున్నారు. ఇన్ఫార్మర్ అని చంపేస్తున్నారు. అది ఇది జరుగుతుంటది. కాబట్టి అందరికీ నష్టం జరిగే దీనివల్ల ఏ ఉపయోగం లేదు. హ్మ్. కాబట్టి మావోయిస్టులు మనసు మార్చుకొని ప్రభుత్వంతో చర్చలు జరిపి, లొంగిపోయి వాళ్ళు ఓట్ల రాజకీయంలోకొచ్చి అంతో ఇంతో మంచి చేస్తే మంచిది. లేదు అంటే ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతది. రైట్. ఎనీహౌ థాంక్ యూ సో మచ్ జేసీబీ గారు. మొత్తానికైతే మీరు మాట్లాడిన దాంట్లో చాలా వరకు ఓ పక్క వాళ్ళ మంచి వాళ్ళు చేసిన మంచిని పొగుడుతూనే, వాళ్ళు వెళ్తున్న దారిలో మీకు నచ్చని విషయాల్ని చాలా చక్కగా మా అందరికి వివరించారు. మీ అమూల్యమైన టైమ్ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ సార్. జై హింద్. జై హింద్. సో, చూసారు గదా! అదనమాట. మరి ఏం జరుగుతుందనేది ఫ్యూచరే చెప్పబోతుంది. 2026 తర్వాత మరి మావోయిజం ఉంటుందా? ఉండదు. ఉండదు అని జెప్పేసి ఓ పక్క గవర్నమెంట్ అంటుంటే, మరో పక్క అణచివేత ఉన్నంత కాలం తప్పకుండా విప్లవం ఉంటుందని జెప్పేసి మావోయిస్ట్‌కి సంబంధించిన సింపథైజర్స్ అంటున్నారు. మరి ఏం జరుగుతుందనేది మనం రానున్న కాలంలో చూద్దాం. అండ్ ఈ ఇంటర్వ్యూకి సంబంధించి మీకు అనిపించిన ఏవైనా సరే మీ థాట్స్‌ని, మీ ఆలోచనల్ని కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా ఒక మంచి హెల్తీ లాంగ్వేజ్ చూస్ చేసుకొని తప్పకుండా తెలియపరచండి. అలాగే ఇంత మంచి ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ.